గొప్పగా వాడబడ్డారు. డిఎల్ మూడీ గారు అనా 9 సంవత్సరాల వయసులోనే యేసు ప్రభువుని నమ్ముకున్నారు. కోట్ల మందిని ప్రభు కొరకు సంపాదించాడు. అసలు మనం యవ్వనం అంటాం కానీ బైబిల్ అయితే బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఏ కాలం చెప్పండి? బాల్యం. బాల్యం అంటే ఎప్పటి నుంచి? పుట్టిన దగ్గర నుండి 12 సంవత్సరాల వరకు బాల్యం. 13 నుంచి 13, 14, 15 ఇదంతా టీనేజ్ కదా. ఈ టీనేజ్ చాలా డేంజర్ అన్నమాట. ప్రమాదం దాటామన్నారు ఇందాకన్నా. ప్రమాదం దాటాం. 19 వరకు, 19 ఏళ్ళ వరకు చాలా ప్రమాదం. అప్పుడే ఇంటర్లో ప్రవేశిస్తారు. 17, 18 టర్న్ అయిద్ది అనమాట లైఫ్ అంతా. అది చాలా డేంజర్. మీలో ఎవరన్నా ఇంటర్వ్యూలు కనుక ఉంటే దేవుడు ఈరోజు మీ కొరకే ఈ వర్తమానం అని తీసుకోండి. చాలా చిన్న పిల్లలు కూడా ఉన్నారు, సండే స్కూల్ వాళ్ళు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక స్మార్ట్ వాచ్ తెచ్చుకొని అటు ఇటు తిప్పుతూ ఉన్నారు. మంచిది. మనోడే ఎండకు తట్టుకోలే క్యాబ్ పెట్టుకున్నాడు మా బాబు. ఆయన ప్లే గ్రౌండ్లో లేం, మనం చర్చిలో ఉన్నాం. వెరీ గుడ్. ఇలా మీ అందరితో కలిసి సహవాసం చేయడానికి చాలా సంతోషం. నా సాక్ష్యం కూడా వీలైతే కొంచెం వాక్యంతో కలిపి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సమయం 12 అయింది. 1:30కు మిమ్మల్ని భోజనానికి వదలవచ్చు. పర్వాలేదా? ఇప్పుడే ఆకలి అవుతుందంటారా? వస్తాం. ఒకసారి అన్నయ్య లేపినప్పుడు బ్రేక్ కూడా ఇస్తే బాగుండేది. కానీ మీకు ఎవరికైనా చలికి అవ్వదు, ఈ వాతావరణం బాగుంది కాబట్టి మంచినీళ్ళు అవ్వవు. ఒకవేళ అయితే సైలెంట్గా తాగిరండి. ఇక మనం ముందుకెళ్దాం. ఒక మాట చదువుకొని చిన్న మాట ప్రార్థన చేసి ముందుకెళ్తాను. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం నుండి కలిసి చదువుదాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవి, మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకు నియోగించబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. నేర్పులేని మూడుల వితర్కములు జగడంలోను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. ప్రార్థన. చిన్న మాట మీరు కూడా చేయండి. ప్రభువా నీవు నాతో మాట్లాడు. దేవా నీ స్వరం వినాలి. నువ్వు మాట్లాడితే నాకు మేలు. యవనస్తుల కూడిక ఊరక ఆశామాషిగా పెట్టలేదు. మొన్ననే మంచి మీటింగులు జరగబడ్డాయి. ప్రియులారా, మరి ఒక పక్క మందిరంలో నిర్మాణంలో ఉండి ఈ పరిస్థితులన్నింటినీ చూడలేదు. చూస్తే పెట్టలేం, ఏది చేయలేం. ఇంటి దగ్గర పాస్టమ్మ గారు అంటా ఉన్నారు, అన్న ఈ పరిస్థితుల్లో ఉండి కూడా మరి మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారే అని అన్నారనమాట ఉదయకాలం. మరి ఈ పరిస్థితుల్లో ఉండి కూడా మా పిల్లలకు తెలియదు నేను ఈరోజు యూత్ మీటింగ్కి వస్తానని. రాత్రి యవనస్తుల ప్రార్థనలో మా చిన్న పాప చెప్పింది, మరి డాడీ వెళ్తున్నాడు యూత్ మీటింగ్కి, మీరు కూడా వస్తారా అంటే రాత్రి ఒక 10 మంది వరకు చేతులు ఎత్తారు. కానీ మరి నాతో పాటు ఒక 6గురే రాగలిగారు. మీలో కూడా చాలామంది రావాలనుకుని ఉండొచ్చు మీ ఊర్లలో, సంఘాల్లో నుండి. మరి కానీ మీరు ఏర్పాటు చేయబడి ఇక్కడికి వచ్చారు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని ఇక్కడికి తీసుకొచ్చాడు. మీరు ఊరక రాలేదు, ఆశామాషిగా రాలేదు. దేవుడే ఒక ప్లాన్తో తీసుకొచ్చాడు. మేము బయలుదేరి వస్తున్నప్పుడు వర్షం, బైక్ మీద రావడానికి ఇబ్బంది అయ్యి ఆటోలో వచ్చాం. మీలో కూడా చాలామంది ఉదయకాలం ఇబ్బంది పడి ఉండొచ్చు, కొంతమంది వాతావరణం చూసి ఆగి ఉండొచ్చు. కానీ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చెల్లి, తమ్ముడు, ఓ ప్రత్యేకమైన రీతిలో దేవుడు మాట్లాడుతున్నాడు. నా లేఖన పరిజ్ఞానం కాదు, నా తెలివి కాదు, కానీ ప్రత్యేకంగా నాకైతే ఇష్టం లేదు. వాస్తవంగా దేవునితో చెప్పాను, ప్రభువా ఈ వర్తమానం ఇలా చెప్పడం కంటే నాకు ఇంకా వేరే వర్తమానాల మీద ఇంట్రెస్ట్ ఉంది అని గదిలో కూడా ప్రార్థన చేశాను. లేదు, నేను చెప్పింది చెప్పు. అది దానికి ఎంత మార్కులు పడ్డా ప్రాముఖ్యం కాదు, మనుషులు ఏమనుకున్న ప్రాముఖ్యం కాదు, కానీ దేవుడు చెప్పింది చెప్పాలి అని నిశ్చయించుకొని మీ మధ్యకు వచ్చాను. హృదయంలో ఎంతో సంఘర్షణ, ఒత్తిడి. దేవుడు ఇచ్చిన వర్తమానం చెప్పాలని ఒక పక్క పోరాటం, మరో పక్క ఏమో ఆల్రెడీ ఇంతకుముందు గతంలో అనేక సార్లు మాట్లాడిన వర్తమానాలు కొన్ని ఉన్నాయి, కనబడతా ఉన్నాయి. వాటి వైపు వెళ్తూ ఉంది మనసు. కానీ దేవుడు నీ కొరకు ప్రత్యేకంగా తమ్ముడు, చెల్లి నన్ను తీసుకొచ్చాడు. ఇది దైవజనులు భారంతో ఏర్పాటు చేసిన కూడిక. ఒక చిన్న మాట ప్రయత్నం చేసుకో. ప్రభువా నీవు నాతో మాట్లాడు. అక్క ప్రార్థన చేశారు, సమయలు ప్రార్థన చేశాడు, దేవా నాతో మాట్లాడు. వినగలిగిన చెవి ఉండడం చాలా మంచిది. ఈ యూత్ మీటింగ్లో దేవా ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు. 2 నా మనస్సు తెరువు, నీ లేఖనాలు గ్రహించినట్లు. 3 నా హృదయము తెరువు, నీ లేఖనాలు నా హృదయములో, నా అంతరంగంలో నాటుకున్నట్లు. ప్రభువా
నన్ను తెరువు అయ్యా, నా కనులు తెరువు, నా హృదయం తెరువు, నా మనస్సు తెరువు, టోటల్గా నా జీవితాన్నే తెరుస్తాను నీ కొరకని మనం ప్రభు వైపు చూద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఇంత మంచి ప్రశస్తమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. మిమ్మల్ని ప్రణుతించడానికి, ప్రస్తుతించడానికి నీ సేవకులు ఆరాధిస్తూ ఉండగా ఒక బలమైన అభిషేకం మీ శక్తితో మమ్మల్ని నింపారు. మా మనస్సులను పులకింపజేశారు. దేవా, ఎంత తేలిక చేశారో మా హృదయాలు. ఆరాధన ద్వారా మేము బలపరచబడ్డాం, ప్రోత్సహించబడ్డాం. దేవా, మిమ్మల్ని సన్నుతించాం. దేవా, ఈ ప్రశస్తమైన సమయంలో యవనస్తులతో మాట్లాడడానికి ఎంతోమంది దైవ సేవకులు ఉన్నారు. నేను కూడా ఈ టయాన్ని తప్పించుకోవడానికి ఇంకెవరైనా దేవా మీ ఏర్పాట్లు ఉంటే వారిని పంపించు అని ప్రార్థన చేశాం. వారైతే బాగుంటుంది అనుకున్నాం, కానీ మీరే రావాలి అన్నప్పుడు ప్రభా నాయన మీరు చెప్పిన మాటను కాదనలేక ఈ స్థలానికి వచ్చాం. దేవా, మీరు కాదనొద్దయ్యా, దాటిపోవద్దయ్యా. ఈ సేవకులు చెప్పినట్లుగా నాతో కూడా మాట్లాడు దేవా. మరి అన్నాడు మునిపిన క్రొత్త సంగతులు కాదు, కానీ మేము నీ వాక్యం ద్వారా తాకబడి ఇక్కడి నుంచి వెళ్ళాలి. దేవా, మానవ మాత్రం మేమిచ్చే బహుమానాలు ఏపాటి, కానీ పరలోక సంబంధమైన బహుమానాలతో ప్రభువా మేము నాయన నింపబడాలి. కృప చూపండి, బలపరచండి. అన్న అనేక కార్యక్రమాలు చేయాలని ఎంతో ఆశపడ్డారు. ఇప్పటికే సమయం 12 అయింది. మిగిలిన సమయం దీవెనకరంగా ఉంచండి. యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. యేసయ్య నామంలో మరోసారి మీ అందరికి వందనాలు, అన్నయ్యకి కూడా వందనాలు. నేను నా గురించి నేను చెప్పుకోవడం కొన్నిసార్లు ఒకవేళ కొందరికి ఏంటి తన గురించి తాను చెప్పుకున్నాను అనుకుంటారేమో, కానీ నాకైతే చాలా ఆనందంగా ఉంది నా గురించి నేను చెప్పుకోవడం కూడా. ఏంటి ఆనందం అంటే, మా అమ్మ ఒక్క సినిమా సీరియల్ కూడా చూడకుండా పెంచింది నన్ను. ఇక్కడున్న తల్లులకు చెప్తున్నా, మీ పిల్లల్ని అలా పెంచుదురుగాక. అక్క ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సియోన్ కుమార్ అక్క, ఆ దేవుని ఆత్మ అక్కను కూడా టచ్ చేసిందిలే అనుకున్నాను నేను. ఈరోజు నేను చెప్పబోయే క్యారెక్టర్ తిమోతి గురించే. మరి ఎందుకు అమ్మ ప్రార్థన చేస్తా అలా వచ్చిందో నాకు తెలియదు. ప్రభు, ఆ సమయంలాగా బిడ్డలను వాడుకో, దైవజనుడు తిమోతిలాగా వాడుకో. తిమోతిలో ఎన్నో విషయాలు ఉండొచ్చు, కానీ ఒక 7 సంగతులు నేను మీకు చెప్తాను. నేను నా జీవితంలో ఎప్పుడు వాటిని ధ్యానించలేదు. అసలు ఇంత బాగున్నాయా, తిమోతిలో ఇలాంటి విషయాలు కూడా ఉన్నాయా అనిపించింది నాకే. కాబట్టి ఒకవేళ మీకు కొందరికి క్రొత్తగా అనిపించవచ్చు, అవి కొందరికి విన్నట్లే అనిపించవచ్చేమో, కానీ నాకు తెలియదు అక్క ద్వారా దేవుడు ఎందుకు ఆ ప్రార్థన చేయించారో. కానీ మీలో నుండి దేవుడు వాడుకొనే సేవకులు సేవకురాన్రు లేచుదురుగాక. మీరు అనుకోని ఉండొచ్చు మేమా అని. నా గురించి నేను చెప్పాలి ప్రారంభంలోనే, ఈడెందుకు బనికిరాడు అని ఎక్కువ నా గురించి మా ఇరుగు పొరుగు వాళ్ళు అంటుంటే నేను చాలా ఏడ్చుకునేవాడిని. చిన్నానా, 4 కొడుకులు చనిపోయారు నీకు ముందు, వాళ్ళందరూ చాలా బాగుండేవాళ్ళు, తెలివి కల్లోళ్ళు కూడా. కానీ తెలివి లేనోడు ఈడు మిగిలాడు. నేను సన్నగా పుల్లలాగుండేవాడిని, ఉఫ్ఫంటి ఎగిరిపోయేవాళ్ళలాగా. చాలా బలహీనంగా పుట్టాను. పుట్టడంతోనే నా గురించి ఇలాంటి మాటలు వినేవాడిని. స్కూల్కి వెళ్తే సారోళ్ళ దగ్గర నుంచి ఈ మాట వినేవాడిని, వీడికి చదువు చెప్పలేము, చదువు రాని మొద్దు, ఎందుకు పనికిరాడు, వేస్ట్ అనే మాటలు వినేవాడిని. కొంచెం వయసుకు వచ్చిన తర్వాత 10th క్లాస్ తప్పిన తర్వాత ఎందుకు పనికొత్తవరా నువ్వు ఇంకెందుకు పనికిరావు, మేము పాస్ అయితే కనీసం అంటే దేవుని పని కొరకన్నా వాడాలి అనుకున్నాం, అందుకు కూడా పనికిరావు, ఏదైనా మిషన్ నేర్చుకో, పొలం పనులు ఇలాంటివి చేయలేవు, ఏదేదో మాట్లాడుండేవాళ్ళు మా నాన్న వాళ్ళు. చాలా బాధ వేసేది. చివరికి మా ఇంటి దగ్గర ఒక బంధువురాలు, ఆ అమ్మాయి అనేది, నువ్వు ఇంత కర్రెగా ఉన్నావు, నీకు పిల్లని ఎవరెత్తారు, అసలు నువ్వు ఎందుకు పనికి వస్తావు, ఏముంది నీలో, ఏ టాలెంట్ ఉంది అనేది. అందరి టోటల్గా ఇని నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఎందుకు పనికిరాను అనేది ఎక్కువ విన్నాను. కాబట్టి వేస్ట్ బ్రతకడమే వేస్ట్. మరి దేవుడు ఎందుకు ఇట్ట పుట్టించాడు, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ఒక్కోసారి దేవుని మీద కూడా బాధ కలిగేది. అయితే మా పాస్టర్ గారు అనేవాడు, దేవుడు ఎవరిని వ్యర్థంగా పుట్టించలేదు. ఆమేన్ చెప్పండి. దేవుడు ఊరక ఎవరిని పుట్టించడు. ఈ మైక్ ఉందనుకోండి, మైక్ ఏముంది చెల్లి, ఒక పని ఉంది, ఉందా లేదా, ఒక పర్పస్ ఉంది. సామెతలు 16:3 చదవద్దు, కానీ ప్రతి వస్తువు దాని పని నిమిత్తము దేవుడే కలుగజేశాడు. అక్కడ నీ పనుల భారం యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగునని ఉంటుంది. ఆ పైన కింద వచనాల్లో ప్రతి వస్తువును దేవుడు ఒక పని కొరకు ఏర్పాటు చేశాడు. ఆమేన్ చెప్పండి. అయితే నీతో కూడా దేవునికి ఒక పని ఉంది. సేవకులు చెప్తుండే వాళ్ళు, నాకు ఏ టాలెంట్ లేదు, తలాంతులు లేవనొద్దు. తలకాయ ఉన్న ప్రతి ఒక్కరికి ఏముంటుందంట, తలకాయ నీకు ఉందా ఉందా లేదంటుందా, పాపను పిలవండి, ఉందా? తలకాయ ఉన్న ప్రతి ఒక్కరికి ఏముంటుందంట, తలాంతు ఉంటుందంట. అట్లా అనుకోండి మీరు అనేవాళ్ళు. ఏంటో అట్లా చెప్తుంటారులే పాస్టర్లు మనల్ని ఎంకరేజ్ చేయడానికి అనుకునేవాడిని. కానీ మీరు నమ్ముతారో నమ్మరో, నేను అబద్ధం చెప్పట్లేదు. ఇక్కడ
మా పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ వేల 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 మంది యవనస్తుల మధ్యలో దేవుని పని చేయడానికి దేవుడు నాకు అవకాశము ఇచ్చి, నేను ఎక్కడో ఒక వెస్ట్ గోదావరి దగ్గరికి ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చారు. అన్న వందనాలన్నా, బాగున్నారా అన్నారు. బాగున్నాను తమ్ముడు, మీరు ఎవరు అంటే, అన్న ఓ 15 సంవత్సరాల క్రితం నేను మంగళగిరి వచ్చాను అన్న యవనస్తుల మీటింగ్కి. ఆ రోజు మీరు సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యం ద్వారా నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. ఆ మంగళగిరి మీ యూత్ క్యాంపులో బాప్తిసం తీసుకున్నాను. ఇప్పుడు నేను సేవ చేస్తున్నానన్నా. కొంచెం మధ్యాహ్నం వచ్చి మా మందిరం చూసి కాస్త ప్రార్థన చేసి వద్దురన్న, ఇక్కడ నుంచి చాలా దగ్గరే అని బైక్ మీద తీసుకుని వెళ్ళాడు. అవునా, నాకు తెలియదు ఆ రోజు ఆ బిడ్డ అలా తాకబడ్డాడని, బాప్తిసం తీసుకున్నాడని, సేవకుడు అవుతాడని నేను కల్లో కూడా ఊహించలేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇది నా మాటలు కాదు, నా జ్ఞానం కాదు, కానీ దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడునుగాక, మనల్ని దర్శించునుగాక, దేవుని ఆత్మ మనల్ని రేపునుగాక, దేవుడు మనల్ని వాడుకొనుగాక. తల్లులకు అన్న ఒక బాధ్యత అప్పగించాడు. దేవా, యవనస్తులను దాటిపోవద్దని ప్రార్థించడమే గాక నా కొరకు కూడా చేయండి అయ్యా. ఈ యవనస్తుల కొరకు ఈ సేవకుని వాడుకో అని నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మంచిది, ముందుకెళ్దాం దేవుని వాక్యంలోనికి. చూడండి, ఇక్కడ అనేక దైవ సేవకులు ఈ వాక్యాన్ని రకరకాలుగా చెప్తా ఉంటారు. దేవుడు నాకు ఇచ్చిన తలంపుని నేను మీకు చెప్తా ఉన్నాను. ఇక్కడున్న మొదటి మాట ఏంటి చూడండి. గొప్ప ఇంటిలో, భూలోకంలో ఎన్నో ఇల్లున్నాయి. భూలోకంలో చెప్పండి, ఎన్నో ఇల్లున్నాయి. ప్రతి ఇల్లు ఎవరొకరి చేత కదక్క కట్టబడుతూ ఉంటుంది. అసలు ఈ రోజుల్లో ముఖ్యంగా నోవాహు దినాల వలె ఇల్లు కట్టుకొనుట, నారు నాటుట, పెళ్ళిళ్ళు చేసుకొనుట మరి ఎక్కువ చూస్తూ ఉన్నాం. ప్రభు రాకడ దినాలు ఉన్నాం పాప అమ్మ, వినాలి. ప్రారంభంలోనే ఉన్నాం, ఇంకా మనం ఇంట్రడక్షన్లోనే ఉన్నాం. ఆ అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. ఇల్లు కట్టుట అనేది ఒకరిని చూసి ఒకరు పోటాపోటీకి కట్టేస్తున్నారు కదా. నిర్మాణాల్లో ఉన్నాం. గొప్ప ఇల్లు అంటే ప్రభు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, దేవుని మందిరము కంటే, అమ్మ సంఘము కంటే ఈ లోకములో ఇంకా గొప్పదేది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు మన దేవుడు. గొప్ప ఇల్లు భూమి మీద ఏదన్నా ఉందంటే అదే దేవుని మందిరం. మీరు గొప్ప ఇంటిలోకి వచ్చారు, గొప్ప దేవుని కలిగి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని గొప్ప చేయునుగాక. రైట్, ముందుకెళ్దాం. చూడండి, వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు ఉన్నాయి, కర్రవి ఉన్నాయి, మంటివి ఉన్నాయి. అంటే 4 రకాల పాత్రలు కనబడతా ఉన్నాయి ఇక్కడ. మొదటిది బంగారం, 2 వెండి, 3 మంటివి, 4 కర్రవి, లేదా 3 కర్రవి 4 మంటివి. ఈ 4 రకాల పాత్రలు ఉన్నాయి. మన జీవితాల్లో కూడా అనేక రకాల మనుషులం మనం కదా. మన దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి అని చెప్తే అసలు మీరు ఇప్పుడు లెక్క పెట్టడం మొదలు పెడతారేమో. కొన్ని బాహ్యంగా ఉన్నాయి చెప్పండి, కొన్ని అంతరంగంగా ఉన్నాయి, లోపట ఉన్నాయి. గుండె కనబడుతుందా? ఉందా నీకు అసలు గుండె? ఉంటే చూపి, అది బయటికి తీసి చూపించావంటే కదా, అది బయటికి తీసే లోపు మనం కనబడం కదా. అది కనబడిద్దేమో కానీ మనం కనబడం. కొన్ని అవయవాలు లోపల ఉన్నాయి, కొన్ని ఏమో చెప్పండి బయట ఉన్నాయి. బయట ఏమున్నాయి చెప్పండి? హలో, తలకాయలో ముక్కు, కళ్ళు, మూతి కదా, ఏ చూస్తాం. మనుషులు పై రూపాన్ని చూస్తారు కదా. ఈ అవయవములు పైకి కనబడుతున్నాయి, కొన్ని ప్రాముఖ్యమైన ఎక్కడ ఉన్నాయి చెప్పండి? లోపల ఉన్నాయి. అలాగని మీలో కూడా, సంఘంలో కూడా కొంతమంది పాటలు పాడేవారు కనబడతారు, పరిచర్య చేసేవాళ్ళు కనబడతారు కదా. కొంతమంది టాలెంట్లు కలిగిన వాళ్ళు కనబడతారు, కొందరు కనబడకపోవచ్చు. మా అమ్మాయిని గుర్తించలేదు, లేదా నన్ను గుర్తించలేదు, అసలు నాకు ఎంత టాలెంట్ ఉందో తెలుసా అంటే, దేవుడు అక్కడ ఉంచాడు. ఒక గుండెగా నువ్వు పని చేయదుగాక, ఒక కిడ్నీగా నువ్వు పని చేయదుగాక. దేవుడు మనల్ని మరుగునుంచినప్పుడు ఎక్కడ ఉండాలి చెప్పండి? మరుగునే ఉండాలి. తగిన కాలం వచ్చినప్పుడు, తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు మనల్ని కూడా వెలుగులోనికి తెస్తాడు. నేను ఇది కాదు ప్రాముఖ్యమైన మాట, కానీ ముందుకెళ్ళాలనుకుంటున్నాను. దేవుడు ఒక పాత్రను వాడుకోవాలి అంటే అది బంగారుదై ఉండాలనా, అది వెండిదై ఉండాలనా, అది కర్రదై ఉండాలనా, అది మంటిదై ఉండాలనా, అది ప్రాముఖ్యం కాదు. అది ఏదైనా ఉండొచ్చు. అది బంగారుదై ఉండొచ్చు, చాలా విలువ కలిగింది. సెకండ్, అది వెండిదై ఉండొచ్చు. థర్డ్, అది కర్రదై ఉండొచ్చు. ఫోర్త్, అది మంటిదై ఉండొచ్చు. కానీ దేవుడు వాడుకోవాలంటే 21వ వచనం, ఎవడైనను వీటిలో చేరక అనే మాట చూస్తున్నాం. ప్రత్యేకమైన పాత్రను దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. సౌలు గారిని కూడా దేవుడు పిలిచినప్పుడు తన పాత్రగా ఉండాలని బైబిల్ గ్రంథంలో రాశాడు. సాధనం కదా, సాధనం అనే మాట కనబడిద్ది మనకి. అపోస్తుల కార్యములు చూడండి 9వ అధ్యాయంలో
దేవుడు సౌలుగా ఉన్నప్పుడు పౌలును దర్శించాడు. సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ఒక మంచి పాత్ర ఉంటుంది, పుట్టినోట్లో మంచి మాట ఉంటుంది. 9వ అధ్యాయం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15 వచనం. ఈరోజు మీ కొరకు దేవుడు చెప్పిన మాట ఇది, బాగా వినండి. 9, 15, 15. అందుకు ప్రభువు నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ నీ పేరు పెట్టుకో, ఇతడు అనే కాడ జోనాథాన్ అని పెట్టుకో, విజయ్ అని పెట్టుకో. ఏం పెట్టుకుంటావో నీ పేరు ఏదో అక్కడ పెట్టుకొని చదువుకో. ఇతడు నేను ఏర్పరచుకొనిన పాత్ర అయి ఉన్నాడు, సాధనమై ఉన్నాడు. దేవుని బిడలారా, దేవుడు మనల్ని వాడుకోవాలనుకున్నాడు. లోకస్తులు వ్యంగ్యంగా అసహ్యంగా పాడుతున్నారు, కానీ ఆ పాటని ఒక అద్భుతమైన పాట ఉంది. అన్నయ్య చేత వర్తమానానికి ముందు అలా అడిగి పాడించుకుందాం అనుకున్నాను, కానీ చివరిలో ప్రార్థన చేసేటప్పుడైనా పాడతారు. అదేంటంటే, వాడిపోక ముందే నన్ను వాడుకో. బలం, ధనం, జ్ఞానం, అందం, అవయవాలన్నీ దుర్నీతికి సాధనాలుగా కాక ఇవి దేవుని మహిమ కొరకు వాడబడునుగాక. ఆమేన్ చెప్పండి. ఈ కళ్ళు ఎంతో మలినాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి, మస్టును కలుగు చేస్తున్నాయి. చూడకూడని చూడడం ద్వారా ఎంతో పాపం మన లోపలికి వెళ్తుంది. ఈరోజు సెల్ ఫోన్ పిచ్చి. సెల్ ఫోన్ కనుక పక్కన పెడితే ప్రాణమే పోద్దేమో, అట్లా తయారైపోయింది. చూస్తున్నారా నా వైపు? ఒక పచ్చని చెట్టును ఊహించుకోండి. ఇక్కడ పచ్చని చెట్టు, ఆ చెట్టుకు ఫలములు ఉన్నాయి, కాయలు, అవి కూడా చూడండి. ఒక మ్యాంగో చెట్టు అనుకోండి. ఎడనైనా మామిడికాయలు అయిపోయినాయి సీజన్ అంటారా? ప్రభు కుమార్ గారు రైట్. ఊహించుకోండి ఒక మామిడి చెట్టుని, ఆ మామిడి చెట్టుకు మంచి కాయలు ఉన్నాయి. ఆ కాయల్ని ఒక పురుగులు వచ్చి తినేసినాయి. తర్వాత ఆకులు ఉన్నాయి, ఆకుల్ని ఇంకో పురుగులు వచ్చి తినేసినాయి. చూడండి, తినేస్తే ఎట్టుంటాయి చూడండి. ఆ తర్వాత చెట్టు, అది బెరడు అంటారు కదా, లేదా మొద్దు అంటారు కదా, కాండం. ఆ కాండంలో ఉన్న శక్తి అంతా పురుగులు వచ్చి తినేసినాయి మొత్తం. ఆ తర్వాత ఏర్లు ఉన్నాయి, ఏర్లకు కూడా ఒక పురుగులు వచ్చేసినాయి, తినేసినాయి. చెట్టును ఊహించండి ఎట్టుండి ఉంటుందో. మన జీవితం కూడా అలాంటిదే, చెట్టు లాంటిది. దేవుడేమో మనం ఫలించాలని కోరుతుంటే సాతానుగాడేమో కొన్ని పురుగులను పంపిస్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఉంది ఆ మాట. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 2, 3 వచనాల్లో గొంగలి పురుగులు వచ్చి కాయలను తినేయగా, మిడతలు వచ్చి ఆకులను తినేయగా, పసరు పురుగులు వచ్చి సారమంతా లాగేయగా, చీడ పురుగులు వచ్చి దాని చెట్టును వేరును తినేసినాయి అని రాయబడి ఉంటుంది అనమాట అక్కడ ఆమోసు గ్రంథంలో. నేను ఏంటి ప్రభువా, ఏంటి ఆ పచ్చగా ఉన్న యవనస్తుని జీవితంలో ఏంటి ఆ పురుగులు అని నేను చాలాసార్లు ఆలోచన చేస్తే ఇంకేముంది మిస్డ్ కాల్సే మిడతలు అని చెప్పాడు దేవుడు కదా. అట్లా రింగిచ్చి వదిలేస్తారంతే, ఎవరో ఏంటో అని మనం ఆత్రంగా చేస్తాం. ఇక అంతే, ఇంక వదిలిపెట్టరు కదా. పసరు పురుగులు ఏమేం కాల్స్ ఉంటాయి చెప్పండి మీరు? సెల్ ఫోన్లో డైల్డ్ కాల్స్ ఉంటాయి, మనం చేసేయి కదా. అది మన ఆత్మఫలమైన కాయలను తినేస్తాయి. మనం చేసేయి చూడకూడని చూడడం ద్వారా మనలో ఉన్న ఆత్మఫలాలు చచ్చిపోతాయి, లాగేస్తుంది, ఆ బలమంతా తినేస్తుంది. ఏంటిది? ఫోన్కి దానికి అంత కనెక్షన్ ఉందా? యోవేలు గ్రంథంలో ఎప్పుడో రాయించావా ఫోన్ గురించి అని చదివినప్పుడు అక్క నాకు ఆశ్చర్యం అనిపించింది ప్రేమన్న. యోవేలు గ్రంథంలో ఉన్న పచ్చని చెట్టు అంతా బుగ్గిపాలైపోయింది, నేలమట్టమైపోయింది, మొత్తం తినేయబడింది 4 రకాల పురుగులతో. గొంగలి పురుగులు, 2 మిడతలు, 3 పసరు పురుగులు, 4 చీడ పురుగులు. సెల్ ఫోన్లో ఈ 4 ఉంటాయి. డైల్ కాల్స్ మొదటిది. రెండోదమ్మా మిస్డ్ కాల్స్ ఉండవా? మూడోది చెప్తారు ఎవరన్నా మీరు? ఉండవా? ఈ 2 ఉంటాయా? డైల్డ్, మిస్డ్ ఏముంటాయి? భలే చెప్పారు మీరు. నీ లోపలికి దూరిందంటే ఆ పురుగు మొత్తం సారమంతా, నీలో గుజ్జు, బలం, శక్తి అంతా లాగేస్తుంది. పైకి బాగానే ఉంటుందమ్మా, లోపలికి చెదల పురుగులు తిన్నట్టుగా పైకి బాగానే ఉంటుంది, లోపల మొత్తం బలమంతా పోద్ది. ఏంట్రా అంతకుముందు బాగా వచ్చేవాడు, ఈ మధ్య సరిగ్గా రావట్లేదు. ఇంతకుముందు బైబిల్ క్విజ్ పెడితే ఫస్ట్ ఉండేవాడు, ఇప్పుడు ఏంది అసలు పాల్గొనట్లేదు. పరిచర్య చేసేవాడు, తుడిచేవాడు, కడిగేవాడు. అంకుల్ మీరు ఎక్కడికైనా వెళ్తుంటే నన్ను కూడా పిలవండి, నేను కూడా వస్తాను అని అడిగే అమ్మాయి ఏంటి ఈ మధ్య సరిగా రావట్లేదంటే లోపల ఆత్మీయ బలం అంతా ఏమైంది చెప్పండి? ఆ రిసీవ్డ్ కాల్స్ లాగేస్తుంది. ఇంకేముంటాయి చెప్పండి? సెల్ ఫోన్లో కాల్సే కాదు, చాటింగ్లు ఉంటాయి కదా, అదే చీటింగ్ గోడలు అనుకోండి. చాటింగ్ ఆ వాట్సాప్లో లేదా ఇన్స్టాగ్రామా ఏంటో అంటారు కదా, వాటిలో ఫేస్బుక్లు, వీటన్నిటిలో కూడా చాలాసార్లు వేరు
ఆత్మీయ జీవితంలో వేరుగు పట్టిద్ది అనమాట. అది అస్సలు ఫోన్ కాల్స్ ఎవరు ఆడుతున్నారులేండి ఈ రోజుల్లో. ఎక్కువ సైలెంట్గా, అవసరమైతే బెడ్షీట్ కప్పుకొనైనా లోపల చాటింగ్. ఈ వేళ్ళు ఎంత బాగా కదులుతున్నాయో, ఇవే చీడ పురుగులు నీ ఆత్మీయ జీవితాన్ని తినేస్తున్నాయి. కానీ నీకు తెలియట్లేదు. నీ బలం పోతున్న సంగతి నీకు తెలియదు. ఎప్పట్లాగానే ఉన్నానులే, బాగానే ఉన్నాను, పాడదామని బైక్ పట్టుకుంటే ఇంతకుముందు పాడినట్టుగా పాడలేకపోతున్నారు. వాక్యం చెప్పాలంటే ఇంతకుముందులాగా చెప్పలేకపోతున్నాడు. పరిచర్య చేద్దామంటే ఇంతకుముందులో ఆతృతంగా చేయలేకపోతున్నాడు. ఆసక్తి సన్నగిల్లింది. మా విశ్వాసము దిగజారిపోయింది. పరిశుద్ధత పతనమైపోయింది. ప్రార్థనకు చాలా దూరమైపోయాడు. ఆసక్తి సన్నగిల్లడానికి కారణం ఏంటి? విశ్వాసులకి, యవనస్తులకి, భక్తులు ఎందుకు దిగజారిపోతున్నారు, ఎందుకు ప్రేమలో చల్లారిపోతున్నారంటే కారణం ఇదే. ఈ సెల్ ఫోన్ అనేది ఒక వ్యక్తి జీవితానికి చీడపురుగు లాంటిది. అంటే వాడుకోవద్దా? మనకు తెలియకుండానే మంచిగా చూస్తాం. మీరు ఎవరు చెడుగా చూడరులేండి, మంచి అంటాం. మెల్లమెల్లగా మన సమయం అంతా తినేస్తుంది. లేకపోతే ఇంటర్లో నీకు ఫస్ట్ ర్యాంక్ రావాల్సింది కదా. అదే గనక నువ్వు గనక దూరంగా పెట్టగలిగి ఉంటే నీకు 10th క్లాస్లో 500 దాటాల్సింది. కానీ నీకు తెలియదు అది నీ సారాన్ని గుంజేసినట్టు. నీకు తెలియదు నీ వేళ్ళను కొట్టేస్తున్నట్టు. ప్రారంభంలోనున్నా ఇంకా నేను వీటన్నిటిలో చేరక అంటే దాని అర్థం ఏంటంటే, యజమాడు వాడుకోవాలంటే బంగారుదై ఉండనక్కర్లేదు, వెండిదై ఉండనక్కర్లేదు, కర్రదా, అది మట్టిదా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. కానీ వాడుకోవాలంటే మొట్టమొదట అది పవిత్రపరచబడాలి. మొదటి విషయమే చెప్తున్నాను, అది కడగబడాలి. ఆమేన్ చెప్పండి. నా కళ్ళను కడుగు ప్రభువా, నా నోరును కడుగు ప్రభువా, నా చూపులను కడుగు ప్రభువా, నా హృదయాన్ని కడుగు ప్రభువా. కడగబడిన వారు మాత్రమే వాడబడతారు. పక్కన వాళ్ళకి చెప్పండి, చేయించి పక్కన చేయించి చెప్పండి. నేను చెప్పింది చెప్పండి. కడగబడితేనే చెప్పండి అమ్మ. చెయ్యి బావమ్మ, పలకరించవా? అది పోయింది, కరోనా పోయింది చెప్పండి. కరోనా లేదు. చెయ్యి పట్టుకోండి. అబ్బాయిలే కదా, అమ్మాయిలే కదా, సిగ్గుపడుతున్నారు ఏంది? కడగబడితేనే చెప్పండి. కడగబడితేనే వాడబడతావు. శుభ్రపరచబడితేనే తండ్రి వాడుకుంటాడు. చాలు, రైట్. ఈ ప్రారంభ మెట్లో మన జీవితంలో ప్రభు వాడుకోవాలంటే, నిన్ను ప్రభు ఉపయోగించుకోవాలంటే, తన సాధనంగా పనిముట్టుగా దేవుడు వాడుకోవాలంటే నీలో నాలో ఉండాల్సిన మొట్టమొదటిది ఏంటంటే మనం కడగబడాలి. ఇంట్లో తీసుకొచ్చి ఎవరు కిటికీల్లో నుండి తలుపు నుంచి దుమ్మేయరు కదా, మట్టి తీసుకొచ్చి పొయ్యరు. కానీ మనం పొయ్యకపోయినా ఒక 4 రోజులు తలుపులు కిటికీలు వేసి చూడండి, మొత్తం బంధించి కటన్స్ కూడా వేసి చూడండి, ఇంట్లో చాలా దుమ్ము ఉంటుంది. ఎందుకుంటుంది చెప్పండి. చెప్పరా? మీరు ఆటోలో వెళ్తున్నారు నాన్న, మీరు ఆటోలో వెళ్తా ఉన్నారు, అర్థమైందా? ఈ చెవులు లాంటి కిటికీల్లో నుండి ఆ సినిమా పాటలు వాడు పెట్టుకుంటాడు దాంట్లో, ఆటోలో అతను. ఆ పాటలు మీకు తెలియకుండానే, నాకు ఇష్టం ఉండకపోయినా కాలో చెయ్యట్లా అట్లా అంటూ ఉంటుంది, స్పందిస్తుంది సంగీతానికి. ఎస్ఆర్ నో? ఏం చెప్పట్లే. మీరు చాలా మంచోళ్ళలాగా నన్ను ఒక్కరిని అపవిత్రంగా చూస్తున్నారు. మనకు తెలియకుండానే ఏమైంది, కాలు చెయ్యి ఊగిపోద్ది కదా. ఇవి కిటికీలు లాంటివి కదా. కళ్ళు అనేవి ఒక డోర్ లాంటిది, దేహమునకు దీపం అని చెప్పబడుతుంది అన్నమాట. నువ్వు పవిత్రపరచుకోకపోతే, నువ్వు వేరు చేయబడితే, నువ్వు ప్రత్యేకంగా జీవించకపోతే నీ జీవితంలో చాలా నష్టానికి వస్తుంది, చాలా నష్టపోతావు. ఈరోజు ప్రభు మొట్టమొదటి నిన్ను కోరుతుంది ఏంటంటే, నువ్వు పరిశుద్ధపరచబడుదువుగాక, నువ్వు వేరవుదువుగాక. దేవుడు వేరుగా ఉన్న పాత్రనే వాడుకుంటాడు. అంటే వేరుగా ఉన్న పాత్ర అంటే అర్థం ఏంటంటే కడుగబడిన పాత్ర. మలినమైన వాడితో కలిసిపోతే, స్కూల్లో, కాలేజీలో, ఇంట్లో, బయట తానే అంటే తందానే అంటే అందరిలాగా నువ్వు ఉంటే నువ్వు వాడబడలేవు. నువ్వు వేరుగా ఉండాలి. కొన్ని వాక్య భాగాలు నేను మీకు చూపిస్తాను, చూడండి ఎంత బాగుంటాయి బైబిల్లో. ఎజ్రా గ్రంథంలో ఒక ప్రత్యేకమైన మాట, ఎస్తేరు గ్రంథంలో ఓ ప్రత్యేకమైన మాట ఉంటుంది. ఎంత చక్కగా ఉంటాయో ఆ మాటలు. వారు వేరుగా ఉన్నారు, వారు ప్రత్యేకంగా ఉన్నారు. ముందు ఎస్తేరు గ్రంథం చదువుదాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. 3:8. అంతటి హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములంటి యందు జనులలో ఒక జాతి వారు
వేరుగా ఉన్నారు కదా, చెదరి ఉన్నారు. వారి విధులు అంటే వారి పనులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. ఆ మాట పట్టుకున్నారా? వేరుగా ఉన్నవి. వేరవ్వకుండా, నువ్వు ప్రత్యేకపరచుకోకుండా దేవుని చేతిలో వాడబడలేవు. నువ్వు పాట పాడాలన్నా, ప్రార్థన చేయాలన్నా, ఏమండి, ఏదైనా నేను వాడబడాలని ఆశ ఎవరికైనా మీలో ఉంటే ఫస్ట్ మనం ఏమవ్వాలి చెప్పండి? వేరవ్వాలి, వేరవ్వాలి. నాకు ఎజ్రా గ్రంథంలో కూడా ఒక మంచి వచనం కనబడింది. ఇది ఎక్కడ ఉందో ఎతుకుతున్నాను. 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయంలో అనుకుంటా వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. 9వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత చూడండి, పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలును, యాజకులు, లేవీలు, కనానీయులు, హిత్తీయులు, పెరిజీలు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీలు, ఐగుప్తులు, అమోరీయులను దేశపు జనుల్లో నుండి తమ్మును తాము వేరు పరుచుకొనక. ఈ మాట ఏం తెలియజేస్తుందంటే మనం వేరుపరుచుకోవాలి. ఇక్కడ అన్నాడు, ఎవడైనా వీటిలో చేరక, అంటే ప్రత్యేకపరుచుకొనుట, వేరుపరుచుకొనుట, సపరేట్ చేయబడుట. ఇంగ్లీషులో సపరేట్ చేయబడుట. ఇదే మాట కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక చూస్తారా? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం 14వ వచనం నుండి 6:14 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, ఎలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. దేవుడిలాగూ సెలవిచ్చున్నాడు. చదవండి, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన వాటిని ముట్టకుడి. ప్రత్యేకత. నువ్వు సపరేట్ చేయబడదువుగాక. ఈరోజు మొదటి మాట, తిమోతి వేరు చేయబడ్డాడు. చదువుదామా తిమోతి గురించి? తిమోతి ప్రారంభపు మెట్టు ఏంటంటే ప్రత్యేకంగా ఉన్నాడు, స్పెషల్గా ఉన్నాడు. తిమోతి గురించిన పరిచయం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో చదువుదాం. తిమోతి గురించి 7 సంగతులు చెప్పి నేను త్వరగా చెప్పి ముగిస్తాను. చాలా ఫాస్ట్గానే చెప్తాను. తిమోతి దేవుని చేతిలో అంత బలంగా వాడబడ్డానికి ఫస్ట్ కారణం ఏంటంటే తిమోతి సపరేట్ చేయబడ్డాడు. చదువుదామా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 1వ వచనం. పౌలు గారు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. బాగా వినండి ఈ మాట. ఈ దెర్బే, లుస్త్రా అనేది పౌలు గారు ఇక్కడ సేవకులు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. 2వ మిషనరీ ప్రయాణంలో వచ్చాడు ఈ ఊరికి. మొదటి మిషనరీ ప్రయాణంలో బర్నబాతో కలిసి చేశాడు మొదటి మిషనరీ ప్రయాణం. ఈ 2వ మిషనరీ ప్రయాణం, 3వ మిషనరీ ప్రయాణం, 3 ప్రయాణాలు చేశాడు పౌలు గారు. నా వైపు చూడండి అక్క. ఈ 2వ మిషనరీ ప్రయాణంలో లుస్త్రా అనే ఊరికి వచ్చాడు. చదువుతారా? అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండేను. శిష్యులు ఇంకా లేరా? శిష్యుడు అంటే మెథోటోస్ అనే మాట వాడబడింది గ్రీకులో. మెథోటోస్ అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ నేర్చుకునేవాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరమైనా, నేనైనా, మీరైనా, ఎవరమైనా, నేను అంత నేర్చుకున్నాను, నాకు అంత తెలుసు అన్నావా, పతనం అయిపోయింది మన జీవితం. ఇంకంతే. నాకు ఏమీ తెలియదు ప్రభువా, నాకు నేర్పించు, నేను అనేకం తెలుసుకోవాలి. అంత గొప్ప దైవజనులు కూడా, అంటే నేనేదో పొగడ్డం కాదు కానీ యూత్ మీటింగ్ విషయంలో ఏం చేయాలి అని చాలాసేపు మాట్లాడారు. వాళ్ళకి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో తలంపులు ఉన్నాయి. కానీ మీరు కూడా చేస్తుంటారు కదన్నా, ఏం చేస్తే బాగుంటుంది యవనస్తులకి? ఒట్టిగా వాక్యం మాత్రమే చెప్పకుండా వాళ్ళకి ఇంకా యాక్టివిటీస్ ఏం చేయాలి, ఏ విషయాలు చేయాలి. ఇది ఏంటంటే ఆ నేర్చుకునే మనసు, తెలుసుకునే మనసు. మనం తెలుసుకుందాముగాక. అంతా తెలిసినట్టు ఉన్నావు అంటే నీ జీవితం అంతటితో స్టాప్. ఎదగాలని కోరుకుంటున్నావా? డెవలప్ అవ్వాలనుకుంటున్నావా? అభివృద్ధి పొందాలనుకుంటున్నావా? ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు, అదంతా ఆపరేట్ చేస్తున్నాడు, నాకు ఇంక అంత వచ్చు అనుకున్నాడు అనుకోండి. ఒకవేళ అట్లా అనుకున్నాడు అనుకోండి, పప్పులో కాలేసినట్టు.
పెద్దయ్య గారు చెప్పారు అవుట్ అంటే ఇంక అంతటి అవుట్. విజయ్ క్లీన్ బౌల్డ్ అవుట్. ఏమి నేర్చుకోలేదు. నాకు ఓనమాల మాత్రమే వచ్చిందిలో, ఇంకా నేను చాలా సాధించాలనుకుంటే దేవుడు నీకు నేర్పిస్తాడు. ఆమె చెప్పండి. అంతమందిలో తిమోతి ఎలా ఉన్నాడంటే ఒక శిష్యుడు ఉండేను. గ్రేస్ గాస్పుల్ చర్చి కదా అన్నది. ఇంతమందిలో ఒక అమ్మాయి ఉంది, ప్రత్యేకంగా ఉంటుంది. అమ్మాయి మాటలు కానీ, చూపులు కానీ, తలంపులు కానీ, క్రియలు కానీ వేరుగా ఉంటాయి. సపరేట్ అసలు అమ్మాయి అన్న. మా మధ్యలో ఇంతమంది యవనస్తులు ఉన్నారు కానీ ఈ అమ్మాయి మాత్రం స్పెషల్ అన్న. ఆ అమ్మాయి జడలు కానీ, వస్త్రధారణ కానీ, ఆ అమ్మాయి కూర్చునే విధానం కానీ, స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, చర్చిలోకి వచ్చినా, ఇంట్లో ఉన్నా మేము చూస్తున్నాం కదా. ఆ అమ్మాయి విధానము, అమ్మాయి నడక, అమ్మాయి మాటలు, అమ్మాయి కూర్చున్నా, లేచినా, నడిచినా ఓ ప్రత్యేకమైందన్న అమ్మాయి అని సేవకుడు చెప్పగలడా నీ గురించి? ఏం ప్రత్యేకంగా ఉండాలి? ఏం ప్రత్యేకంగా ఉండాలి? అసలు మాటలు చాలా ప్రత్యేకంగా ఉండాలి. వారి మాటలు మన మాటలు ఒకటే అయితే వేస్ట్ కదా. సరసోక్తులు, ద్వంద్వ మాటలు, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతున్నావు. దేవుడు నీ నోరు పగలగొడతాడు, మూతి పగిలిద్ది నీకు. నీ అక్క అయితే, నీ చెల్లైతే, అమ్మా మీ అన్న అయితే అలాంటి మాటలు మాట్లాడతావా? ఎక్కువ ఫోన్లో ఓపెన్ చేస్తే ఇవే మాటలు వస్తున్నాయి. ఆ 3వ అధ్యాయం తిమోతి పత్రికలో నేను తర్వాత చదువుకుని 2వ అధ్యాయం, అపవిత్రమైన ఒట్టి మాటలకి చెప్పండి నువ్వు దూరంగా ఉండు. విముఖుడవై అంటే వీపు చూపి అన్నాడు. దూరంగా ఉండు. మాటలు మనల్ని చాలా అపవిత్రపరుస్తాయి. యవనస్తులు చూడండి, 2-3 కలుసుకున్నారు అనుకోండి, అస్సలు ఏమి నవ్వులో నవ్వొద్దనట్లా ఎంజాయ్ చేయండి. ఇందాకన్న పాట పాడారు కదా, అద్భుతమైన పాట. యవనుడా నీ కోరికలు, నీ ఆలోచనలు, నీ తలంపులు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు అంటే బాగుంది, చాలా బాగుంది ఆ పాట. కానీ చివరిలో దేవుడు వీటిని తీర్పులోకి, నన్ను ఎవరు లెక్క అడిగేవారు లేదనుకున్నావా? బలం ఉందని, వయసు ఉందని, అమ్మని ఎదిరించి, నాన్న ఎదిరించి ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నావా? నీకేం తెలుసమ్మా? ఇంకేం తెలుసని మాట్లాడుతున్నావు? అరే ఎప్పుడురా స్కూల్ వదిలింది 4:30, 5:30 వచ్చావేంటంటే గ్రౌండ్కి వెళ్ళాను, ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళాను. కొంతమంది అమ్మా నాన్న ఎట్లా తీసేస్తారంటే, మీరు చదువుకున్నారా, మీకేమైనా తెలుసునా? వీళ్ళు ట్యూషన్కి డబ్బులు అంటారు కానీ దేనికి డబ్బులు ఖర్చు పెడుతున్నారో ఎక్కడో ఉంటారు. విజయవాడలోనో, గుంటూరులోనో, హైదరాబాద్లో ఎక్కడో. వీళ్ళ అమ్మా నాన్న కాయ కష్టం చేసి ఒక 1000 రూపాయలు ఫోన్పే చేయమంటే వాళ్ళ దగ్గర లేక, అయ్యగారు ఫోన్పే ఎంత చేయండి మా అమ్మాయికని చేపిస్తారు. వాళ్ళు కలలు కంటుంటారు, నా కొడుకు ప్రయోజకుడు అవుతాడు, నా కూతురు ప్రయోజకురాలు అవుతుందని. మీరు కాదులే, మీరు మంచి పిల్లలే. కొంతమంది వెర్రి ఆశయాలు వేస్తూ ఉంటారు. స్కూల్కి అని చెప్పి ఎక్కడికి వెళ్తున్నారు, కాలేజీకి అని చెప్పి ఎక్కడికి వెళ్తున్నారు? ఫోన్ పట్టుకొని, ట్యాబ్ పట్టుకొని ఏదో చదువుకుంటుంది మా అమ్మాయి, ఏదో రాసుకుంటున్నారు. నాన్న నాకు ఫోన్ కావాలి, దాంట్లోనే ఉంటాయి ఏదో ఆ విషయాలంటే. నీకు ఆ సెల్ ఫోన్ ఇస్తే నువ్వు చేసే చీటింగ్ లేదా చాటింగ్ ఎవరికి తెలుసు? దేవుని కన్నులు నిన్ను చూస్తున్నాయని నీకు తెలుసా? తిమోతి చాలా వెరీ 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 స్పెషల్. తిమోతి ఒక శిష్యుడు నేను. ఎలాంటోడు? వాళ్ళ నాన్న విగ్రహారాధికుడు, వాళ్ళ నాన్న అన్యుడు. వాళ్ళ నాన్న నడిచిన బాటలో నడవలేదు. వాళ్ళ అమ్మ ఏం చెప్తే అట్లా చేశాడు. వాళ్ళ అమ్మమ్మ ఇది గుంటూరు జిల్లాకు దగ్గర ఉంది కాబట్టి అమ్మమ్మ అంటారు ఎక్కువగా కదా. మరీ మోటు ప్రాంతం. వాళ్ళ అవ్వ ఏం చెప్పిందో ఈరోజు అవ్వ చెప్పే మాట ఎవరన్నా వింటారా? నీకేం తెలుసు ముసలిదానా, నోరు మూసుకో, రేపు రారా అమ్మ అట్లా కాదమ్మంటే, అవ్వ మీ కాలం వేరు, మా కాలం వేరు. ఇట్లా అనేవాళ్ళం లేవా? అమ్మా నాన్న మాట వినని వారి కన్నులు, నేననట్లే లోయకాయలు కాకులు బీగుతాయంట. నీ ఇష్టం, నువ్వేమనుకుంటున్నావో. కొంచెం చదవంగానే కన్నులు నెత్తికొచ్చినాయి. కాస్త ఎర్రగా బుర్రగా ఉన్నావు కదా, వయసులో ఉన్నావు కదా అంతా ఎవరిలాగానో ఉన్నావు, ఎవరినో ఫాలో అవుతున్నావు. హెయిర్ స్టైల్ ఏంటి అలా వంకలు తిప్పడం, ఇలా ఒకటి తిప్పుకోవడం. అట్లా కాదమ్మా అంటే ఇది మా స్టైల్. మరీ ఆ టైట్గా వేస్తా ఉంటారు కొంతమంది బట్టలు. మైక్ లేకపోతే, రికార్డు లేకుంటే ఇంకా బాగా చెప్పేవాడిని ఒకవేళ. అంటే నా హృదయంలో ఉన్న బాటలు చెప్తాను, మీ కాదు. ఆ ప్యాంట్ అంతా ఎంత చినిగిపోయినట్టుగా ఉంటే అంత స్టైల్ అది. ఎంత జనగాలంటే ఇక కుక్కలు లాగితే ఎట్లుంటాయి చెప్పండి, మొత్తం పట్టుకొని లాగితే అది స్టైల్. అదేంటంటే అలాంటిదే కావాలి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అలాంటివి వేసుకున్నారు. మీరు ఏమనుకోకండి, మీరు ఇంకా పర్వాలేదు, ముసుగులు వేసుకున్నారు. ఈ మధ్య ఒక చర్చికి వెళ్ళాను నేను. ఆ అమ్మాయిని అడిగాను, యవనస్తుల కూడికలు గుంటూరు జిల్లాలో దాదాపు 300-400 మంది వచ్చారు శ్రావణి. అడిగాను ఆ అమ్మాయిని పిలిచి, ఎందుకమ్మా మీ చర్చిలో ముసుగేసుకోవాలి లేదంటే, ఇది ఫ్యాషన్ అంకుల్,
పెద్ద సంఘం, లూథరన్ సంఘం అది. అంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ అట్లా ఉంటారని కదా, కానీ ఆ 300-400 మందిలో 2-3 ఎవరో వేసుకున్నారు ముసుగు. ఫ్యాషన్ అంట. ఈ ఫ్యాషన్ తగలబడా మా రోజులే బాగున్నాయి. 10వ తరగతి దాకా నిక్కర్లే వేసుకున్నా ఏంటి అలా వేసుకున్నా చాలా బాగున్నాయి. అన్న చెల్లి, కలంకం, మచ్చ, ఇలాంటి డబుల్ మీనింగ్ మాటలు, ఈ సరసోక్తులు, ఈ జోకులు, కళ్ళల్లో కామము లేదు. మా 10th అయిపోయేదాకా ఒక అక్కలాగా, చెల్లిలాగా, అన్నలాగా అట్లుండేది. ఏం చేద్దాం, మిమ్మల్ని అనకూడదు, కానీ ఈ కాలంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఒక సపరేట్ మ్యాన్, స్పెషల్ మ్యాన్ కదా, స్పెషల్ యూత్ ఎవరంటే తిమోతి అని ఒకడుండేను. లుస్త్రాలు ఒకడేనుంది, ఒక అనే మాట ఉందా? నువ్వు సపరేట్ చేయబడాలి. ఈ మాట బాగా విని. ప్రారంభంలో ఉన్నా నానా తమ్ముడా, మేడపిల్లి అందరూ ఉన్నారు, లేకపోతే పక్కన కొన్ని ఊర్లు పేర్లు చెప్పాడు. అన్న పిలవగా మీలో చాలామంది చాలా ఇంట్రెస్ట్తో వచ్చారు. ఈయన ఈమెను తిడుతున్నాడు అనుకోగాకండి. మా పాస్టర్ గారు అయితే చెంపలు పగలగొట్టేవాడు, ఈ చెవులన్నీ పిండేవారు. నేను చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు. మా అమ్మాయిలకు కూడా మా పాస్టర్ గారు చూపించారు తీసుకెళ్ళి. మా సేవకుడు బాత్రూమ్లు కడిగించేవాడు. మీ చేత ఆ పనులు చేయించమలే, అసలు మిమ్మల్ని ఆ దగ్గరికి కూడా ఎలా నివ్వం, అన్నీ అక్కే చేసుకుంటున్నారు. చూడండి, ఆ రోజుల్లో అయ్యా చెంపలు పగిలే, ముఖం పాట పగలగొట్టేవాళ్ళు. అంతే. కాదంకులు నేను కాదన్నా కూడా ఎవరు మూసుకో, కదలకుండా కూర్చునేవాళ్ళు. ఈ రోజుల్లో మాకు మిమ్మల్ని ఏదైనా గట్టిగా అనాలంటే భయం వేస్తుంది. తిమోతి అని ఒక శిష్యుడు ఉండేను. ఒకడేనా? అంతమందిలో, లుస్త్రలో ఎంతమందిలో ఒకడు సపరేట్గా ఉన్నాడు. శిష్యుడు అంటే నేర్చుకున్నవాడు. పరిచయం ఏముంది అతనిలో? శిష్యునిగా పరిచయం అయ్యాడు. కానీ ఎలా ముగించాడు తెలుసా? అతని గురించి 7వ మాటలోకి వెళ్తాను ఒకేసారి, కానీ ఒక్కొక్క మాటను తర్వాత మధ్యలో చదివిస్తా. 2వ తిమోతి పత్రిక చదువుతారా? 2వ తిమోతి పత్రికలో 7వ మెట్టు అతనిది. మధ్యలో కొన్ని మెట్లు ఆపాను నేను కావాలని, తర్వాత చదివిస్తాను. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. 1 తిమోతి పత్రిక, అక్క చేసిన ప్రార్థన ఇది. 6వ అధ్యాయం 11వ వచనం. చాలా ఒక్క మాట, దైవజనుడా. నా మాట వినండి. శిష్యుడు అనే మాట ప్రారంభపు మాట, ముగింపు మాట చెప్పండి. దైవజనుడా. ఈ మధ్యలో ఎన్ని మెట్లు ఉన్నాయి? ఫస్ట్ది లాస్ట్ చెప్పుకున్న మధ్యలో ఎన్ని ఉన్నాయి? 5 మెట్లు ఉన్నాయి. అదే ప్రసంగం. హల్లెలూయా. శిష్యుడు అనే కాడ నుంచి ఎక్కడి దాకా వెళ్ళాడు? దైవజనుడు దాకా వెళ్ళాడు. మీలో కొందరు అట్లా అవుదురుగాక. అలా అవ్వాలని కోరిక. వాస్తవంగా ఇది నేను మరలా చెప్తున్నాను, అతిశయానికి కొరకు కాదని. పాస్టర్స్ మధ్యలో చెప్పేది, నాకు నేను కంట్రోల్ చేసుకొని మీకు చెప్తా ఉన్నమాట. నువ్వు సపరేట్ చేయబడకపోతే, నువ్వు వేరుగా ఉండకపోతే, నీ పద్ధతి, నీ మాట, నీ క్రియలు, నీ చూపులు వేరుగా ఉండకపోతే దేవుడు వాడుకోడు. చర్చికి రావచ్చు, వెళ్ళొచ్చు, కానీ నీ ద్వారా ఉపయోగం ఏముండదు. ఓ పాత్రను కొన్నాం, ఓ బైకును కొన్నాం, ఒక వస్తువును కొన్నాం, అది వాడబడితే కదా అది ఆనందం. కానీ దాన్ని తీసుకొచ్చి ఒక మూలన పెడితే ఉపయోగం ఏముంది? తమ్ముడు, చెల్లి, దేవుడిని నిర్మించాడు. దేవుడు తన రూపములో ఏర్పాటు చేసుకున్నాడు. తన పోలికను దేవుడు నీకు ఇచ్చాడు. నీ శరీరము దేవుని కొరకు వాడబడునుగాక, నీ బలము దేవుని కొరకు వాడబడునుగాక, నీ జ్ఞానము దేవుని కొరకు వాడబడునుగాక, నీ శక్తి సామర్థ్యాలు దేవుని కొరకు వాడబడునుగాక. దేవుడిచ్చిన బలాన్ని వ్యర్థంగా వాడాడు సంసారం, వేస్ట్గా వాడాడు. అల్పమైన వాటి కొరకు వాడాడు, తుచ్చమైన వాటి కొరకు వాడాడు. నీకు ఇచ్చిన బలాన్ని దేనికి వాడుతున్నావు? అది నా ప్రశ్న. దేవుడిచ్చిన బలాన్ని, అతని జీవితము సపరేట్, ఒక స్పెషల్ అన్నమాట. ఎన్నో ఏళ్ళ నుండి పిల్లలు లేకపోతే సంసోను జన్మ ప్రత్యేకమైనది. అతని జీవితం ఒక ప్రత్యేకమైనదిగా దేవుడు ఉండాలని దేవుడు కోరుకుంటే అందరిలో కలిసిపోయాడు. వాళ్ళతో ఏమి సాంగత్యం నీకు? అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. మా వింటున్నారా? ఓ తల్లి వినండి, మీరు కూడా. అరే, నీ జీవితంలో ఒక ప్రత్యేకత ఉండాలి. నువ్వు అందరిలాగా క్రాప్ చేయించుకోకూడదంటే చివరికి గుండె చేయించుకున్నాడు. ఎందుకు? కలిసిపోయాడు, వేరుగా ఉండలేదు. ఏమన్నాడు దేవుడు? అపవిత్రమైనది ఏది ముట్టొద్దు అంటే అపవిత్రమైన గ్లాసు ముట్టాడు. దాంట్లో ద్రాక్షరసం ఉంది. అటువంటి వాళ్ళతో ఏమండి, ఫిలిస్తీన్లతో సాంగత్యం చేయొద్దు, నువ్వు స్పెషల్గా ఉండాలి అని దేవుడు అంటే వాళ్ళకి 7 రోజులు వాళ్ళతో కలిసి తిని తాగి ఎంజాయ్ చేసి ఒక సామెత వాళ్ళకేసి చివరికి వాళ్ళ చేతుల్లో బలైపోయాడు. నేను సంసోను గురించి మళ్ళీ చెప్పట్లేదు, కానీ ప్రత్యేకంగా ఉండవలసిన వాడు ప్రత్యేకంగా ఉండకపోతే ఏమయ్యాడు చెప్పండి? దేవుని చేతిలో వాడబడవలసిన వాడు
సాతాను చేతిలో వాడబడ్డాడు. తమ్ముడు చెల్లి, నేను మరలా చెప్తున్నా, మీకు దేవుడు మీకు ఇచ్చిన అందం దేని కొరకు వాడుతున్నారు? దేవుడు మీకు ఇచ్చిన శక్తి దేని కొరకు వాడుతున్నారు? దేవుడు మీకు ఇచ్చిన రూపం దేవుని కొరకు వాడుతున్నారు? 9th క్లాస్లోనే ఈ పనికిమాలిన సాంగత్యానికి నా స్నేహితుడు అలవాటు పడ్డాడు. నేను కూడా అదే క్లాస్ చదువుతున్నాను. అప్పటికే యేసు ప్రభు నా హృదయంలో చేర్చుకున్న కారణం చేత కొన్ని హెచ్చరిస్తా ఉన్నాను, నాన్న తమ్ముడు అంటే స్నేహితుడు కాబట్టి అది మంచిది కాదు నీకు అని. 9th క్లాస్లోనే తప్పిపోయాడు వాడు. 9th క్లాస్లోనే 13-14 ఏళ్ళ వయసులోనే వాళ్ళ నాన్న వాళ్ళు చాలా మంచి పేరు పెట్టారు. పేరు చెప్పను, లైవ్ ఉంది కాబట్టి. ఒక దైవ సేవకుడు కుమారుడు. అట్లా చెప్పడానికి నాకు సిగ్గుకుంది. సేవకుడు కాదు, అంటే ఒక ఇవాంజలిస్ట్, ఒక మంచి సంఘ పెద్ద కుమారుడు. అలాగా ముందుకెళ్తా ఉంటే నా హృదయంలో కొంచెం బాధ కలిగి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇంటికి వెళ్ళి ఎంత అందంగా ఉంటాడో, ఎంత బాగుంటాడో. నేను సినిమాలు చూడలేదు కాబట్టి పోల్చలేను, కానీ ఒక హీరోలాగా ఉంటాడు. వాడిని చూస్తే నా కుళ్ళు. చాలాసార్లు అన్నేవాని వాడితో, రే నువ్వు అమ్మాయి అయితే నిన్నే చేసుకుంటున్నాను, కానీ ఇద్దరం మనం ఫ్రెండ్స్ అయ్యాం, మగోళ్ళం అయిపోయాం అంటే నవ్వుతానేవాడు. అయితే ఏం లే చేసుకుందామని జోక్గా. అంత అందంగా ఉంటాడు వాడు. వాడి పేరేమో ఎర్రయ్య, నా పేరేమో కర్రయ్య. ఒక మాటలో చెప్పాలని అంత బాగుంటాడు. మా ఇద్దరు స్నేహాన్ని చూసి చాలామంది కుళ్ళుకునేవాళ్ళు. ఒక ప్లేట్లో తినేవాళ్ళం, ఒక మంచం మీద పడుకునే వాళ్ళం. అంత మంచిగా ఉండేది మా స్నేహం 10th క్లాస్ వరకు. తర్వాత నేను దేవుని సేవ కొరకై ప్రత్యేకంగా బయటకు వచ్చాను. వాడు అలానే లోకంలో కలిసిపోయాడు. చివరికి 34-35 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఎయిడ్స్ వచ్చేసింది. నా వైపు చూస్తారా ఎంత అందంగా ఉంటాడో చూడండి. నా వైపు అంత అందంగా ఉండేవాడు. మసిగొబ్బులాగా అయిపోయింది ముఖం. వాడేనా ఈడు? మంచంలో ఉండగా కబురు పెట్టాడు, ఒకసారి నేను చూడాలనిపిస్తుంది అని. వెళ్ళి వాడిని చూసి చాలా ఏడ్చాను నేను. ఎంత అందంగా ఉండేవాడో, ఎంత బాగుండేవాడో. తుచ్చమైన వాటికి, అల్పమైన వాటి కోసం, కొద్దిసేపు ఉండే సుఖానికి తన శరీర ఇచ్చులకు తను తావిచ్చి సపరేట్గా ఉండకుండా, వేరుగా ఉండకుండా వాడు అన్యులతో కలిసిపోయాడు. వాళ్ళతో తాగడం, వాళ్ళతో తినడం, వాళ్ళతో ఎగరడం. అంత దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని ఉంది బైబిల్లో. అర్థమైందా మీకు? మీరు అంటారు నేనేం చేసిన వరకు మాట్లాడిందే కదా, నేనేం చేశాను అంకుల్, ఒక నోట్స్ అడిగాను, పిన్ అడిగాను, అన్నయ్యే కదా, అక్కే కదా, చెల్లే కదా. ప్రారంభ పరిచయాలు అట్లనే ఉంటాయి. కానీ రాను 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 చాలామంది జీవితాలు మనలాగానే ఉండరు కదా. వాళ్ళు చాలామంది చిన్న చిన్న పిల్లలు. ఇలా అంటున్నందుకు మీరు ఏమనుకోకండి, కానీ 7th క్లాసు ఇప్పుడు అయితే 8th 9th 10th లోపే చాలామంది పాపములో పడిపోతున్నారు. మీరు అలా ఉండకూడదని నా చేతులు జోడించి మనవి చేస్తున్నా. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. తిమోతిని గురించి దేవుని సేవకుడు చెప్తున్న పరిచయం మాట ఏంటంటే శిష్యుడు. శిష్యుడు 2వ మాటలోకి నేను మిమ్మల్ని తీసుకెళ్తా. శిష్యుడిగా ఉన్నవాడు తర్వాత ఏమయ్యాడు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2 కొరింథీ 1:1. ఇన్ని చెప్పాలి కాబట్టి ముందుకెళ్తున్నాను. రెండవది మన సహోదరుడు. మొదటి మాట శిష్యుడు. శిష్యుడు అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? ఎల్లప్పుడూ నేర్చుకునేవాడు, ఎల్లప్పుడూ నేర్చుకునేవాడు. ఈ మాట మర్చిపోవద్దు మీరు. 2వ మాట సహోదరుడు. తమ్ముడు చెల్లి నా వైపు చూడండి. సహా ప్లస్ సోదరుడు. ఏ సంధి? సందులు గొంతులు మనకెందుకంటారా? మీరు చదువుకున్నారు కాబట్టి చెప్తున్నాను. ఏ అమ్మాయిని చూసినా, ఏ అబ్బాయిని చూసినా, ఏ అక్కని చూసినా, ఏ చెల్లిని చూసినా, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో సహోదరుడిగా చెల్లి అని పిలు, అన్నా చెల్లెలని హెచ్చరించు. సామెత్ర గ్రంథంలో ఉంది, జ్ఞానముతోనూ నాకు అక్కవని పిలువు. అక్క అన్న అనే మాట చాలా మంచిది. మేము మా బావగారిలోని, మా వదినోళ్ళను కూడా చాలాసార్లు అడగండి, మా పాప ఇక్కడే ఉంది, అక్క అని పిలుస్తా. అంటే వరుసలు మార్చండి అనే ఉద్దేశం కాదు, కానీ అక్క అన్న పిలుపులో, అన్న అనే పిలుపులో ఎంత ప్రేమ ఉంటుందో, ఆత్మీయత ఉంటుంది. అక్క అన్న అని పిలుస్తూ కూడా తప్పిపోతున్నారంటే అంతకంటే నీచ్యం, దౌర్భాగ్యం ఒకటి ఉండదు. అలా పిలుచుకుంటూ కూడా బ్రదర్, సిస్టర్ అంటూ కూడా నువ్వు ఇంకా ఒకవేళ లోక సంబంధమైన విషయాలు నీలో ఉంటే అవన్నీ ఏలుబడి చేస్తుంటే నీకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు. నా వైపు చూడండి. 2వ మాట వినండి. సహోదరుడు. మనమందరికి ఎవరని చెప్పండి?
బావా మామలం కాదు. చెప్పండి. ఇప్పుడు బాగా స్టైల్ అయిపోయింది, ఒరే మామ బావ అని పిలుచుకోవడం. కాలేజీల్లో, స్కూళ్ళల్లో బ్రదర్ సిస్టర్ ఈ మాట ఎప్పుడు మర్చిపోవద్దు. చాలా మందిలో నేను గమనించింది ఏంటంటే, ఏమనుకోకండి, ఈ అంత్య దినాల్లో మనుషులు స్వార్థప్రియులు అవుతారు, తల్లిదండ్రులకు ఎదురు మాట్లాడతారు, అవిధేయులు అవుతారని రాయబడినట్లుగా కన్నులు నెత్తికొచ్చిన తరం. చూడండి, కళ్ళద్దాలు కళ్ళకుంటే బాగుంటాయి కదా, చాలా అందంగా ఉంటుంది కదా. కానీ చాలామంది కళ్ళజోడు ఎట్లా పెడుతున్నారు తెలుసా? ఎలా పెడుతున్నారు? అప్పుడు దాన్ని ఏమంటారు చెప్పండి? కళ్ళు ఆడికి వచ్చినాయి. చాలామందికి నెత్తికొచ్చి 7th క్లాస్ వాడు ఎవ్వరు కూడా ఎయితోని అన్నానట్లా పేరుతోని పిలుస్తున్నారు. మీరు చూడండి, ఇళ్లల్లో కూడా అంటే ఫ్రెండ్లీగా అనుకోవచ్చు, అరే ఒరేనా తప్పు కాదు. కానీ చాలామంది పెద్దోళ్ళను కూడా అక్క అనరు, అన్న అనరు. చర్చిలో ఇలాంటి పద్ధతి ఉండకూడదు. ఏ పద్ధతి ఉండాలి? ఎవరైనా అన్న అక్క, నాకంటే పెద్దోడా చిన్నోడైతే తమ్ముడు అని పేరు, చెల్లి అయితే చెల్లి అను. ఇంకా వేరే వరుసలు ఉండకూడదు మనకి. చెప్పండి, మనం అందరం ఎవరం? సహోదరులం. ఎవరిని చూసినా మా చెల్లి, ఎవరిని చూసినా మా అక్క, ఎవరిని చూసినా నా తల్లి, ఎవరిని చూసినా మా సిస్టర్ అనే భావన నీలో లేకపోతే, నేనైతే నా జీవితంలో పవిత్రతంగా ఉండడానికి బలమైన కారణం అదే. పిల్లారా, యవ్వన కాలంలో ఎవరిమైనా తప్పిపోకుండా ఉండడానికి కారణం మనసులో రాసుకోండి. ఇది నోట్స్లో కాదు. నా అన్న కదా, అన్నతో అయితే ఎట్లా మాట్లాడతావా? భర్త తప్ప ఇంకా లేకపోతే ఇంకేం చెప్పాలి చెప్పండి? భార్య తప్ప ఎవరిని కూడా వేరుగా ఊహించుకోకండి. మా సహోదరుడు చెప్పండి, మా సహోదరి, సిస్టర్ బ్రదర్ అనే సంభాషణే మనకు ఎక్కడ కనబడాలి? మందిరంలో కనబడాలి. ఈ మాటలు మర్చిపోవద్దు. రెండవది సహోదరుడు. మూడవది చూడండి, మూడవది అపోస్తుల కార్యములు 19:22 తిమోతిని గుర్చిన మూడవ తలంపు చెప్తారా, చదువుతారా? అపోస్తుల కార్యములు 19:22 నాన్న. చాలు. తనకు పరిచర్య చేయవారు ఎవరున్నారు? తిమోతి. మొదటి మెట్టు ఏంటి నాన్న? శిష్యుడు. రెండవ మెట్టు ఏంటి? సహోదరుడు. రెండోది ఎక్కారా? ఎక్కలేదు ఇంకా? నాతో పాటు ఎక్కాలి. 7 ఎక్కాలి మీరు. రైట్. మూడవది పరిచర్య చేయవారు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఈ మాట చెప్తున్నా. నేను దైవ సేవకుడు, దైవ సేవకురాలు, వారి పిల్లలై కూడా బట్టలు ఉతికినోను నేను. మీ చేత బట్టలు ఉతికించుకోవడానికి ఈ మాట చెప్పట్లేదు. మా బాబాయ్ పేరు దారా కృపారావు గారు. అన్నయ్య గారు అంటే ఇంటి పేరు కూడా అది ఇంటి పేర్లను బట్టి కాదులేండి, కులాలు మతాలు వాటిని బట్టి ఆయన ఎవరో అన్నయ్య ఎవరో. కానీ కొన్నిసార్లు కలుస్తాయి కదా కొన్ని పేర్లు. ఆ దైవ సేవకుని దగ్గర నేను పరిచర్య చేశాను. ఓ చెల్లి, తల్లి, దేవుడు మిమ్మల్ని వాడుకోవాలనుకుంటే మూడవది పరిచర్య. ఎంతగా తగ్గించుకుంటే అంత మంచిది. ఒక ఆమె కమ్మవారి కుటుంబం నుంచి రక్షింపబడిన ఒక తల్లి చిలకలూరుపేటలో, ప్రభువా ఈ మందిరంలో అందరూ ఏదో ఒక పరిచర్య చేస్తున్నారు, మరి నేనేం చేయాలి పరిచర్య? నేను ఏం చేయలేను కదా, పెద్ద దబరాలు తోమలేను, మొయ్యలేను, ఎత్తలేను, ఓడవలేను, కడగలేను అంటే దేవుడు చూపించాడంటే ఇస్తరాకులు. ఏం చూపించాడు చెప్పండి? మా కులం ఏంది, మా మతం ఏంది, మా స్థాయి ఏంటి? నేనా ఇస్తరాకులు తీసేది అనుకోలేదా మా తల్లి? వంగింది. ఆ మందిరంలో ఎప్పుడు ఆమె సమర్పించుకుందంట. ఇస్తరాకులు ప్లేట్లు ఎవ్వరు తీయొద్దు, ఎంగిలి ప్లేట్లు నేనే గడుగుతా, ఇస్తరాకులు నేనే తీస్తాను. మా చర్చిలో కూడా ఒక చెల్లి ఉంది. ఆమెకు 9 సంవత్సరాలుగా భయంకరమైన లోపల ఒక జబ్బు ఉంది, బ్లీడింగ్ అవుతూ ఉండేది, బలహీనరాలు. ఎంత మందికి చూపించిన హాస్పిటల్లో ఆమెకు తగ్గట్లేదు. డాక్టర్స్ చూపిస్తే తగ్గట్లేదు ఆమెకి జబ్బు. అయితే ఆమె అనుకుందంట, ఒకరోజు వస్త్రపు చెంగు యేసు ప్రభుని ముట్టుకుంటే ఒక తల్లికి జబ్బు బాగైంది కదా. చూస్తున్నారు, నాకెళ్ళి చూస్తున్నారా నా వైపు? ఏముందా ఈ మొక్కలు అనగాకని చూస్తూ ఉంటే మీకు వచ్చి అర్థమైద్దని ఆమె ఏం చేసింది? సేవకుడు అయినా నీ బట్టలు నాకు అని అడిగింది. పాస్టర్ని అడగమ్మా అంటే పాస్టర్ దగ్గరికి వెళ్ళి, అక్క మీలాగా ఉతకలేకపోయి నేను ఎట్లా కళ్ళు ఉతుకుతాను, కొంచెం అన్న బట్టలు నీ బట్టలు ఇవ్వండి అంటే, అన్నయ్య అంగితేనే బాగుండదు కదా. అక్కయ్య కూడా, ఎందుకమ్మా నువ్వు అట్లా, నువ్వే బాగలేవు, నువ్వు సన్నగా ఉన్నావు, బలహీనంగా ఉన్నావు అంటే, లేదక్క నేను కొంచెం ఉతుకుతాను, నువ్వు జాడిచ్చేయి అని అట్లా ఒక 2 నెలలు 3 నెలలు తీర్మానం చేసుకొని, చాలా బలహీనంగా ఉంటుంది, పెద్దగా నడవలేదు, ఆరోగ్యవంతురాలు కాదు, వచ్చి కూర్చొని నాన్న ఆ పరిచర్య చేస్తూ ఉంది. ఆ బట్టలు ఉతకడం, ఆరేయడం అలాంటి పరిచర్య చేస్తూ ఉంది. మీరు నమ్ముతారో నమ్మరు, మందిరంలో అబద్ధం ఎందుకు చెప్తాను నేను?
మా ఇంటున్నారా? ఒక 3 వారాలు అలా చేసిందో లేదో 30-40 వేలు పోసినా తగ్గని ఆ జబ్బు, కడుపులో ఇన్ఫెక్షన్, రక్తధార ఆ రోజు తగ్గిపోయిందని ఆమె సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా. పరిచర్యలో చాలా మేలుంది. మీ చేత కడిగించుకోవడానికి ఈ మాటలు చెప్పట్లేదు, మీకు ద్వారా ఉతికించుకోవడం కొరకు ఈ మాట చెప్పుకోవట్లేదు. దేవుని ద్వారా మంచి ఆరోగ్యాలు ఇచ్చారు సేవకురానికి, వాళ్ళు బాగా చేయగలరు. అయితే మరలా చెప్తున్నా, తిమోతి పరిచర్య చేయు వారిలో ఒకడు, శిష్యులలో ఒకడు, సహోదరులలో ఒకడు. 3వ మెట్టు చెప్పు నాన్న. 3 కాడే ఉన్నాం అనుకో, ఇంకెప్పుడు ఎక్కుతామంటావా? 7 కొండలు ఎక్కుదాం, 7 మెట్లు. 3వది పరిచర్య. చాలామంది ఈ విషయంలో సిగ్గుపడతారు. నేను మా బిడ్డలు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నా, ఎప్పటికీ నేను అబద్ధం చెప్పట్లేదు. అన్నయ్య కూడా అలా ఎన్నిసార్లు చేసి ఉంటారు. ఇప్పటికీ వాళ్ళు వస్తారేమో, చేపలు వేస్తారేమో, వీళ్ళు వస్తారేమో, ఉడుస్తారేమో అనుకోను. సమయం అయిందా, ఎవరు రాలేదా, గబుక్కుని చీపురు పట్టుకొని మెట్ల దగ్గర నుంచి ఊడ్చుకుంటూ వస్తా. కొన్నిసార్లు పాస్టమ్మ పనిలో ఉండొచ్చు, లేదా పిల్లలు ఏదో పనిలో ఉండొచ్చు. సిగ్గుపడకూడదు మనం ఎప్పుడు పరిచర్య చేయడానికి. ఏ పనికైనా సిగ్గుపడొచ్చేమో కదా. ఒక 18-20 వేలకి మున్సిపాలిటీలో రోడ్ల మీద చెత్తూడవడానికి వాళ్ళు సిగ్గుపడట్లేదండి. దేవుని మందిరంలో పరిచర్య చేసేవారిని దేవుడు ఎన్నడూ చెప్పండి మరిచిపోయేవాడు కాదు. నేను ఒక కొడుకుని, అంటే ఇక్కడ మా బావగారు కూడా ఉన్నారు, వాళ్ళు వింటున్నారు, నేను అబద్ధం చెప్పట్లేదు. చాలా ఉన్నదానిలోనే, మేము పేదవాళ్ళమే, పెద్ద ఉన్నోళ్ళమేం కాదు, కానీ చాలా బాగా పెంచుకుంది మా అమ్మ. కానీ సేవకి వెళ్ళిన తర్వాత కట్టెలు నరకడం, సేవకి వెళ్ళినాక వరి నాట్లు నాటించేవాళ్ళు మా చేత, మాకు రాదు. వరి కోయడం, గేదెల దగ్గర పేడ తీయడం, అవన్నీ సేవలు ఉంటాయని వచ్చాము. మీరు పాలు పెండడం, తర్వాత ఏంటి, ఇవన్నీ పనులు, ఎన్ని పనులో సుకుమారంగా పెరిగాను నేను చిన్నప్పటి నుండి. ఈ చేతులన్నీ కాయలు కాసినాయి. బొచ్చెలు అందించి, సున్నం పనికి బొచ్చెలు అందించి మందిరాలు కడుతుంటే అర్ధరాత్రుల వరకు కాళ్ళకి కవర్లు కట్టుకొని అది కలిపాం. ఏంటిది? సున్నం కలిపాం, మాలు కలిపాం. నేను నమ్మండి, నేను అబద్ధం చెప్పట్లేదు. కూలోళ్ళను పెట్టుకోకుండా, ఇక్కడ కుమార్తె ఉంది మా పెద్దమ్మాయి శ్రావణిని అడగండి, కూలోళ్ళను పెట్టుకోకుండా మందిరం పని అంతా మేస్త్రులను మాత్రమే పెట్టుకొని దాదాపు 3 లక్షలు అయిందో 5 లక్షలు అయిందో మందిరం మాకు తెలియదు. కానీ 1,50,000 రూపాయలలోనే మందిరం అంతా పూర్తయింది. కింద పని అంతా, స్లాబ్ తర్వాత ఒక 150 అయింది. 3 లక్షల కల్లా మందిరం అంతా అయిద్దా? మీరు చెప్పండి. మందిరం 3 లక్షలు అయిద్దా? కూలీలను పెట్టుకుంటే ఎంత అయింది చెప్పండి? చాలా అయింది. కానీ అమ్మాయిని అడగండి సాక్షి. తర్వాత మైక్ ఇస్తా, మధ్యాహ్నం భోజనం చేసినాక అడగండి. నేను అబద్ధం చెప్పట్లేదు. మనం కాకపోతే మన మందిరాన్ని ఎవరు కడతారు? మన చెమట మన మందిరములు ఉండునుగాక. మన పైస మాత్రమే కాదు, మన కష్టము, మన చెమట, మన బలము, మన శక్తి. రాబోయే దినాల్లో నీ కూతుర్లు, కుమార్తెలు, కొడుకులైనప్పుడు అదుగో ఆ పిల్లలు పోస్తున్న రోజు నాకు ఆ రోజు తెగింది. అంటే మీకు తెగాలని కాదు, ఒక్క బ్లడ్ చుక్క కూడా రాకూడదు. కానీ ఆ రోజు నేను అందిస్తున్నప్పుడు ఒక కంకర్రాయి గుచ్చుకుంది అని మనం చెప్పగలమా? పరిచర్య చేయకపోతే తమ్ముడా, దేవుడు ఎప్పుడు వాడుకోండి. నేను అబద్ధం చెప్పట్లేదు. హెబ్రోను గురించి మీకు తెలుసు, అక్క వాళ్ళకి తెలుసు, మీకు కూడా తెలుసో లేదో. భక్సింగ్ గారి సహవాసం అంటేనే, హెబ్రోన్ అంటేనే ఫస్ట్ నడుము కట్టుకొని బకెట్ చీపురు పట్టుకోమంటారు ఫస్ట్ వెళ్ళంగానే. అక్కడ ఎంతమంది సేవకుల యొక్క షూ నేను పాలిష్ చేశాను. మా అమ్మ నాన్న ఒక రోజు నన్ను చూడడానికి వచ్చారు. దీనికి ఈ ఏరు చూడండి, నాకు వెళ్ళి ఒకసారి చూడండి. ఈ ఏరుకి గోరు చుట్లు వేసింది. సేవకుల బట్టలు నాకు తెలియదు ఎట్లా ఉతకాలో, ఇలా ఉతుకుతుంటే గుడ్డి పగిలింది. ఒకరోజు ఈ మీద మెడ మీద పట కొట్టాడు. రే, సేవకుల బట్టలు అట్లా ఉతకుదురా? సేవకుల బట్టలన్నీ నానబెట్టి సరుకులు ఇలా ఉతకాలి, ఇలా. ఇవన్నీ లేకపోతే బాగుండేదేమో అనిపిస్తుంది, కానీ మీకు అవసరంగానే చెప్తున్నాను. ఇలా ఇట్లా ఉతకాలి, ఎప్పుడు ఇట్లా ఉతకాలి, ఇలా కొట్టకూడదు అని చెప్పాడు. గుండి ఒకసారి పగిలిన దానికి అంకుల్ నాకు గోరు చుట్లు వేసింది. అది ఇలా ఉతుకుతున్నప్పుడు రాయికి ఇట్లా తగిలింది. ఇలా తగిలి ప్రాణం ఇలా వెళ్ళాడింది. మా అమ్మ నాన్న చూసి ఒక్కగానో కొడుకును సేవకుని పంపిస్తే ఈ బట్టలు ఉతకడం, బాత్రూమ్లు కడగడం, ఈ పని చేయడమా? ఇలాంటి వాటికి మేము పంపించిందని, వద్దురా వచ్చేయి ఇంటికని తీసుకొచ్చేసారు. దేవుడేమో సేవకు పిలిచాడు, అమ్మోళ్ళేమో సేవలు ఉంచకుండా నేను కష్టపడుతుంటే చూడలేక తీసుకొచ్చారు. 20 సెంట్లు అది మొత్తం మందిరం, మొత్తం వేప చెట్లు ఉంటాయి. వేపాకు ఎట్రాలింది ఎండాకాలంలో మొత్తం 2-3 కాదు, ఒక్కళ్ళమే ఊడవాలి. పొర్రపాటున మంచం మీద కానీ కుర్చీ మీద కానీ
ఒక్కసారి కూర్చున్నాను లేండి పొరపాటున, అట్లా కూర్చున్నామా ఈపు పగిలిపోయేది అంతే. కానీ మిమ్మల్ని కూర్చుంటే ఏమన్నారు, అన్నయ్య ఇంకా కూర్చోండి అమ్మంటారు, రెండమ్మంటారు. నేను అబద్ధం చెప్పట్లేదు, అబద్ధం చెప్పడానికి మేడ దాకా రావాల్సిన అవసరం లేదు. నేను కన్నీళ్లతో ఒక మాట మీకు చెప్తున్నా, మీరు ఈరోజు ఇరవబడకపోతే వాడబడరు. మీరు వంగకపోతే, లొంగకపోతే, అవిధేయత చూపితే నేల మట్టుకు సాగిలు పడ్డాడు అబ్రహాం. శతాధిపతి అయిన కొర్నేలు కూడా పేతురుకు విద్య లేని పామరుడంట, కానీ దైవజనుడు అని గౌరవించి శతాధిపతి కూడా బైబిల్లో ఉంది కాళ్ళ మట్టుకు వంగి సాగిలు పడి అయ్యా అని గౌరవించాడు. మీకంటే చదువు, మీకంటే అందం, మీకంటే ఏదో సామర్థ్యాలు మాకు లేకపోవచ్చు, కానీ మేము సేవకులం, దేవుని చేత ఏర్పాటు చేయబడిన. సపోర్ట్ కొట్టుకుంటారు సార్ దైవజనుడికి, దైవజను కుటుంబానికి. కామెంట్ చేయడం కొరకు నేను ఈ మాట చెప్పట్లేదు. సేవకుల మీద కామెంట్స్, సేవకురాల మీద కామెంట్స్, పిల్లల మీద కామెంట్స్. నేను చిన్నప్పటి నుంచి కూడా చెప్తాను నీ పిల్లలందరికీ, మా పిల్లలను కూడా మీరు అక్క అన్నని పిలవండి, మీకంటే చిన్నోళ్ళైనా పర్వాలేదు. సేవకులతో పాటు సేవకుల పిల్లలను కూడా గౌరవించండి. మీతో కలిసి ఆడుకోవచ్చు, మీతో కలిసి కూర్చోవచ్చు, మీతో కలిసి ఉండొచ్చు, కానీ వారు సపరేట్ చేయబడ్డారు దేవుని చేత. వారు వేరైన వారు, వారు దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వారు. ఈ మాట నేను చెప్తున్నందుకు మీరు కొంచెం నా వైపు చూసి జాగ్రత్తగా ఈ మాట వినండి. పరిచర్య చేసేవాడు ఎంత పరిచర్య చేశాడంటే, బైబిల్లో నేను అవన్నీ రెఫరెన్స్ చూపిస్తే లేట్ అయింది, కానీ తండ్రికి కుమారుడు ఎట్లా సేవ చేయనో తిమోతి ఎట్లా చేశాడట, తండ్రికి కొడుకు ఎట్లా చేశాడో. చదువుదామా మాటలు, కొన్ని మాటలు చదువుదాం త్వరగా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4:17. మొదటి కొరింథీ పత్రిక 4:17లో నా కుమారుడు అన్నాడు. మొదటి కొరింథీ 4:17లో నా కుమారుడు అన్నాడు. రెండవ మాట మొదటి తిమోతి 1:2లో నిజ కుమారుడు అన్నాడు. అందులో రెండవ మాట కుమారుడు అనే దాంట్లో మొదటి మాట కుమారుడు అన్నాడు, నా కుమారుడు అన్నాడు. పౌలు గారికి అసలు కుమారులే లేరు. ఒక వచనం ప్రకారం అసలు పౌలు గారు వివాహమే చేసుకోలేదు. ఒకవేళ చేసుకున్న భార్య లేదనమాట. భార్య లేదంటే వదిలిపెట్టలేదు, కానీ చనిపోయిందేమో. పౌలు గారు సింగిలే, కానీ నా కుమారుడు అన్నాడు. చూడండి మొదటి కొరింథీ 4:17లో. చదవద్దులేమ్మా, చూడండి అన్నాను అంతే. మొదటి తిమోతి, వెరీ గుడ్ నాన్న, చదవమన్నప్పుడు చదువుతారు, కోపగించుకోగాకు. మొదటి తిమోతి 1:2 నిజ కుమారుడు అన్నాడు. నిజ కుమారుడు మొదటి తిమోతి 1:2 ఉందో లేదో చూడండి అక్కడ. నిజ కుమారుడు, నిజమైన కుమారుడు ఉందమ్మా. మొదటి తిమోతి 1:2లో లేదా? ఉందా లేదా? ఉందా? రైట్. మూడవ మాట చూడండి, 2 తిమోతి 1:1. 2 తిమోతి 1:1లో ఏముందంటే ప్రియ కుమారుడు అని ఉంటుంది. ఏ కుమారుడు? మొదటిది ఏంటి? నా కుమారుడు. రెండవది ఏంటి? నిజమైన కుమారుడు. నిజమైన లేదా నాన్న? నిజమైన కుమారుడు. మూడో మాట ఏంటి? ప్రియ కుమారుడు. అంటే తండ్రికి కుమారుడు ఎలా సేవ చేయనో అట్లా చేశాడంట. మాకు కేవలం హెబ్రోన్ సార్ మాత్రమే ఆ పరిచయం కాదు, ఫెలోషిప్ కూడా బాగా పరిచయం. మా మోహంగారు వాళ్ళు ఫెలోషిప్లో ఉన్నారు. చిన్నప్పటి నుండి మా నాన్న ఎవరు దైవజనులు వచ్చినప్పుడు కాలినడక కదా, సేవకులు ఎవరు వచ్చినారే కాళ్ళు కడుగు, కాళ్ళకి కొబ్బరి నూనె పెట్టడం, కాళ్ళు నొత్తడం. మీకు ఆ పనులు చెప్పట్లేదు, కానీ నా చేత మా నాన్న చేయించేవాడు. ఏది మా నాన్న ఎట్లా చేపిస్తాడు అనుకునేవాడిని. నేను అప్పుడు కాలు నొక్కేవాడిని. రాత్రి కూడా మా పాప కాలు నాకు నొక్కుతూ ఉండగా ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలియదు. నిద్రలోకి జారుకున్నా నేను. ఎప్పుడు అలాంటి పరిచర్య నేను చేస్తాను ఇప్పటికీ. పేర్లు చెప్పాలని కదా, కానీ మా ఇంటికి ఎవరు దైవజనులు వచ్చినా వాళ్ళ పెద్దోళ్ళకి ఆతిథ్యం ఇచ్చింది. ఆ ఇంట్లో వాళ్ళ అయ్యా అమ్మ అంటున్నప్పుడు మెల్లగా వెళ్ళి బతిమలాడుకుంటా. ఇలా ఎడ్వర్డ్స్ గారిని అట్లా బతిమలాడుకున్నా. పేర్లు చెప్పాలని కాదు, కానీ ఎంతోమంది దైవ సేవకులు అయ్యా కొంచెం ఆయిల్ పెడతాను, అయ్యా కాలు పట్టుకొని అండి, అయ్యా మసాజ్ చేస్తాను. కొంతమంది ఇష్టపడేవాళ్ళు కదా ప్రారంభంలో. చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడికి వచ్చినా అయ్యా ఒకసారి మీరు చేస్తే చాలా బాగుంది. నిజంగా డాక్టర్ ఎలా చేస్తాడో ఫిజియోథెరపీ లాగా అట్లా చేస్తానండి. పరిచర్య చేస్తే అది అలవాటైంది. వాటిని చేయించుకోవడానికి నేను మీకు చెప్పట్లేదు, కానీ పరిచర్య చేయకుండా నువ్వు ఎప్పటికీ ప్రయోజకుడవు కాలేవు. ఈ మాట నేను గట్టిగా చెప్పగలను. ఓ పరిచర్య చేసిన వాడిగా చెప్తున్నాను. ప్రియులారా, నువ్వు దేవుని కొరకు పరిచర్య చేయదుగాక. అది పాటల పరిచర్య అయినా ఆమేన్ చెప్పండి, అది వాక్య పరిచర్య అయినా, కరపత్రాల పరిచర్య అయినా, సాకులతో పాటు వెళ్ళడమైనా, కడగడమైనా, తోమడమైనా, అది ఏదైనా
దేవుని పరిచర్య చేయదుముగాక. అది మా పని అని మీరు ఎంచుకుంటే మీకు లాభం రాదు, క్షేమాభివృద్ధి కలగదు. అది దేవుని పని అని ఎంచుకుంటే నిశ్చయముగా మీకు ఆశీర్వాదం వస్తుంది. నేను అబద్ధం చెప్పట్లేదు. నిశ్చయముగా మీరు ఆశీర్వదించబడుదురుగాక. అలా పరిచర్య చేశానండి నేను. మొదటిది చెప్పనానా, శిష్యుడు. రెండవది సహోదరుడు. 3 పరిచర్య చేయవాడు. 4 కుమారుడు. 5 జత పనివాడు. చదువుతారన్నమాట. 5 జత పనివాడు. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 21 వచనం. త్వరగా చదవండి. రోమీలకు రాసిన పత్రిక 16:21. రోమాపత్రిక 16:21. ఉందమ్మా, వెరీ గుడ్. నా జత పనివాడైన తిమోతి ఎవరంట చెప్పండి? ఏమయ్యాడు తమ్ముడు? శిష్యుడు ఎవరైనా జత పనివాడు అవుతారా? పరిచారకుడు ఎవరైనా జత పనివాడు అవుతాడా? నా జత పనివాడు. పార్ట్నర్, ఇంగ్లీష్లో పార్ట్నర్ ఉంటావా, కంపెనీ పెడదామా అంటారు కదా. ఎవరితో జత పనివాడు అంట అన్న? ఎవరితో అక్క? దేవునితో జత పనివాడు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు మీరు. రెండవది పౌలు గారితో కూడా జత పనివాడు. నా జత పనివాడు. జత పనివాడు అంటే ఏంటి చెప్పండి? కలిసి పని చేయడం, కలిసి ప్రార్థించు, కలిసి ఏడువు, కలిసి ఆరాధించు, కలిసి కూర్చో, కలిసి నడువు, కలిసి పని చేయదముగాక. సేవకుని యొక్క కన్నీటిలో, దుఃఖములో, వేదంలో కలిసి ఉండలేని వారు రేపు ఆశీర్వాదంలో కూడా కలిసి ఉండలేరు. ఇక్కడ కలిస్తే అక్కడ కూడా కలిసి ఉంటారు. పౌలు గారు అంటారు, నా శ్రమలో నాతో కూడా ఉన్నవారు మీరే కదా. అందరూ నన్ను విడిచిపెట్టి పారిపోయారు. దేమా నన్ను విడిచి లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు, కానీ తిమోతి నన్ను విడిచిపోలేదు. హల్లెలూయా చెప్పండి. ఎంతమంది తిరుగుబాటు చేశారో మోషే మీద. ఈయనైనా సేవకుడు, ఈయనైనా భక్తుడు, ఈయనైనా పాడేది, ఈయనైనా చేతులుంచేది, ఈయనకే మనం అన్ని భాగాలు ఇవ్వాలన్నా? ఏం మనం ఏర్పరచుకోలేదా? మనం పాడలేమా? మనం చెప్పలేమా అని అందరూ తిరుగుబాటు చేశారు నాన్న. ఆ టైంలో యెహోషువ ఒక్కడే మోషే ప్రక్కన నిలబడ్డాడు. దేవుడు అందుకే యెహోషువ భూమి మీద ఎవడిని ఎదుట నిలవలేడని వాగ్దానం చేశాడు. హల్లెలూయా చెప్పండి. యెహోషువ ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు. దేవుని నల్ల వాడుకొనుగాక. మొదటి మెట్టు శిష్యుడు, రెండవ మెట్టు సహోదరుడు, మూడో మెట్టు పరిచారకుడు, నాలుగో మెట్టు కుమారుడు, ఐదో మెట్టు జత పనివాడు, ఆరో మెట్టు అదేనా మీరు చెప్పలేదు కదా, ఎదురు చూస్తా ఉన్నామంటారా? తిమోతి సాక్ష్యం కలిగిన వాడు. చూడండి, ఈ 2వ తిమోతి పత్రికలోనే 3వ అధ్యాయంలో తిమోతి 6వది వెంబడించిన వాడని రాసుకోండి. వెంబడించిన వాడు ఆఖరి వరకు, అంతం వరకు, చివరి వరకు వెంబడించాడు. 3వ అధ్యాయం 10వ వచనం, 3:10. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంత్యొకయ, ఇకోనియ, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవము తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటి నుండి ప్రభువు నన్ను తప్పించను. 15వ వచనంలో కూడా చదువుకోవచ్చు మీ తర్వాత. నిలకడగా ఉన్నాడంట తిమోతి. ప్రారంభించిన రోజు నుండి మధ్యలో ఎంతోమంది వచ్చారు పోయారు. కొద్ది రోజులు అన్నా అన్నారు, తానే అన్నారు, భగవంతుడవు, దేవుడవు నువ్వని దండలేచారు, పూజించారు, పొగిడారు, ఎగిరారు. ఆంధ్రుల ఆరంభసూరులని, నువ్వే మా దేవుడవు, నీకంటే మించిన వాళ్ళు లేరని అన్నారు. కానీ తిమోతిలో ఉన్న 6వ లక్షణం ఏంటంటే, ప్రారంభించిన రోజు నుండి చచ్చిపోయేదాకా, ముగించు వరకు, ఆఖరి వరకు, జైల్లో ఉంటే జైల్లో వరకు, ఏమండి చెరసాలు ఉంటే చెరసాల వరకు, ప్రయాణములు ఉంటే ప్రయాణంలో ఓడ వరకు, అన్ని విషయాలు ఆఖరి వరకు తిమోతి పౌలునే వెంబడించాడు. హల్లెలూయా. ఒక మంచి పాట ఉంటుంది, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. నేను ఎన్నడూ వెనుదిరగను అనండి అందరి మాట. నేను ఎన్నడూ, నా ముందు సిలువ, నా వెనుక లోకం. వెనక్కి తిరిగి చూడకుందుముగాక, వెనకటి వాటిని మరిచిపోదుముగాక, వెనక స్నేహాలను విడిచిపెట్టుదుముగాక, వెనకటి సాంగత్యాన్ని వదిలిపెట్టుదుముగాక. చాలామంది వదిలిపెట్టట్లేదు. యేసుప్రభు శిష్యులు నాన్న వినండి, 6వ మాటలో వాళ్ళు వలలను విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి, అన్నిటిని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. ఎంతకాలం వెంబడించారు చెప్పండి?
వాళ్ళ ప్రాణము ఉన్నంత వరకు, ఆఖరి వరకు, అంతం వరకు. ఒకడు మాత్రం మధ్యలో ఆయన వదిలేశాడు. మనం మధ్యలో వదిలివేసేవారిగా ఉండకుందుముగాక. మార్కు సువార్త చూడండి 6వ పాయింట్లో. మార్కు సువార్త దేవుని చేతులు నువ్వు వాడబడాలంటే 1వ అధ్యాయము నేను చదువుతాను, మరి లేట్ అయిపోకుండా. ఇప్పటికి 1 అయింది కదా. 2వ వచనం, 1వ అధ్యాయం 20వ వచనం, 1:20. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబైదేని ధోనిలో జీతగాని యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. పై వచనంలో వలలు విడిచిపెట్టి 18వ వచనం, వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించిరి. 2 చేతులు ఉన్నోళ్ళు చేయొద్దండి ఒకసారి. 2 చేతులు చూపియండి. హల్లెలూయా కాదు, చూపియండి. ఒకటనండి విడిచిపెట్టుట, 2 వెంబడించుట. 1 విడిచిపెట్టుట, 2 వెంబడించుట. విడిచిపెట్టకుండా పలకండి, వెంబడించలేము. వెంబడించాలంటే తప్పకుండా విడిచిపెట్టాలి. తెచ్చండి. ఇప్పుడు దాకా మీరు నాకు చాలా సహకరించారు. ఇక నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తా. విడిచిపెట్టగలవా? ఏం విడిచిపెట్టాలి అంకుల్? నానా ఏం విడిచిపెట్టాలి? ఇలాగనే ఇప్పుడు సరిగ్గా పెద్దగా లేవు కానీ వానలు వచ్చి వరదలు వచ్చి ఒక ఊర్లో మొత్తం కొట్టుకుపోతున్నాయంట. బాబు నా వైపు చూడండి, కొట్టుకుపోతున్నాయంట. మీ కథలంటే ఇష్టం కదా. కొట్టుకుపోతా ఉంటే పొద్దుగుకేటప్పుడు వెళ్ళాడంట ఒకడు. అందరూ కుర్చీలు కొట్టుకొస్తున్నాయి కదా. ఊరుగాలి ఏడుస్తూ ఉంటే అందరూ ఒకడు చుట్టకు నిప్పడిగిండంట. ఎవరి బాధలు వస్తాయి కదా. అర్థమైందా మీకు? వాళ్ళందరూ ఇల్లు కొట్టకపోయి, అప్పుడు అన్ని గుడిసెలు కదా, బీరువాలు కొట్టకపోయి, కుర్చీలు కొట్టకపోయి, టేబుల్ కొట్టకపోయి, అమ్మ అర్థమైందా? వాళ్ళ వస్తువులు వాహనాలు ఏమంటారు వాటిని, ఏదో రెడీ అవ్వడానికి కొడతారే, డైనింగ్ టేబులా కాదు, డ్రెస్సింగ్ టేబుల్, అలాంటివి కూడా కొట్టకపోయి వాళ్ళు ఏడుపుతా బిక్క మొక్కలు వేసుకొని అవతల ఒడ్డు నుండి చూస్తూ ఉంటే యువతలు కొంతమంది ఆ కుర్చీలు కొట్టుకొస్తున్నాయి అన్న. చెప్పండి అన్న మీరు. ఆ టేబుళ్ళు బీరువాలు అన్నిటిని వాటేసుకొని పక్కన పెట్టుకున్నారు, ఒడ్డును పెట్టుకున్నారు. ఏయ్ ఆ సూట్ కేసు నాది అని దాసి పెట్టుకున్నారు, పక్కన పెట్టుకున్నారు. పొద్దుగుకేటప్పుడు వెళ్ళాడు ఒకడు. అప్పుడు దాకా నిద్రపోయిండో ఏమో. అదే ఇప్పుడు ఎందుకు లేదా పొద్దుగుకుతుంది పారంటే, నేను కూడా చిన్నవి తెచ్చుకున్నాను మీరందరూ, నేను పెద్దది ఏదో ఒకటి పట్టుకుని వస్తాను పాండి మీకు ఎందుకు అన్నాడు. వాళ్ళందరూ ఏట్లో నుండి ప్రవాహంలో నుండి బయటకు వస్తా ఉంటే వీడు మాత్రం అడిగిపోయాడు. అర్థమవుతుంది నా మాటలు. లోపలికి వెళ్ళాడు. అరే వద్దురా వచ్చేయరా అంటే, ఆగండి, చిన్నవి కాదు మీలాగా, ఇదన్నా ఒకటి పెద్దది పట్టుకొద్దాం. ఎర్రసందనం వద్దు అనుకున్నాడో, లేదా పెద్ద దొంగ అనుకున్నాడు. దొంగ అంటే తెలుసు కదా, పెద్ద మ్రాను అనుకున్నాడో. ఏదో పట్టుకొత్తా ఉంటుంది, నల్లగా ఉందంటది, పొద్దుగుతుంది కదా చీకట్లో. మనోడు ఆత్రంగా గట్టిగా పట్టుకున్నాడు. దాన్ని ఆ పెద్దది నల్లగా కనబడింది దాన్ని. అన్ని వస్తువులు అనుకున్నాడు మనవాడు, గట్టిగా పట్టుకున్నాడు. ఇలా అన్నారు, అరే ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది నీళ్లు, వరద ఆ పొంగుతా ఉంది, పొర్లుతా ఉంది, వచ్చే రావదని వదిలిపెట్టంటే అన్నాడు. నేను వదిలిపెట్టాను అన్నావు. ఓ అన్నా నేను వదిలిపెట్టాను, కానీ ఇది మాత్రం నన్ను వదిలిపెట్ట. ఏంద్రా వదిలిపెట్టండి అంటే, అది ఎలుగుబంటి అంట. పొరపాటునది నీళ్ళల్లో పడింది. అది ఏదైనా చెట్టు మానో ఏదైనా దొరికితే దాన్ని పట్టుకొని ఒడ్డుకొద్దామని అది ఆత్రంగా అరుస్తూ ఉండగా మనోడు దొరికాడు. వీడు వదిలిపెట్టిండట, కానీ అది మాత్రం ఏం చేయలేదు. నాకు దొరికింది కదా అని వదిలిపెట్టకుండా గట్టిగా వాటేసుకుంది. చివరికి కొరికేసింది కదా, చచ్చిపోయాడు. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు, చనిపోయాడు. నేను అంటాను, నువ్వు విడిచిపెట్టకపోతే కొట్టుకుపోతావు. పౌలు గారిని నా వైపు చూడు, యేసు ప్రభు వారిని వెంబడించడానికి ముందు ఆచారాలు, గ్రీకుడు అన్నానా అంటే అన్యులు అన్నానా, ఆచారాలు ఏమున్నాయో, సాంప్రదాయాలు ఏమున్నాయో, ఏమేమున్నాయో వాటన్నిటిని వదిలిపెట్టాడు, విడిచిపెట్టాడు. ఏం వదిలిపెట్టాడు? తిమోతి చూడండి 2వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22 వచనం, 2:22. త్వరగా ఈ మాటలు నేను చెప్పి ముగిస్తాను. మొదటిది యవనేచ్ఛలను విడిచిపెట్టాడు, యవనేచ్ఛల నుండి పారిపోయాడు. బైబిల్ గ్రంథంలో యవనేచ్ఛలను విడిచిపెట్టి పారిపోయిన వాళ్ళని ఎంతో మందిని చూస్తాం మనం. పారిపోయాను చెప్పండి, ఎవరు పారిపోయారు? యోసేపు. చూస్తారు ఒక మాట, ఆదికాండం 2-3 మాటలు జ్ఞాపకం చేస్తాను. 39వ అధ్యాయంలో పారిపోయాను, ఇల్లు వదిలిపెట్టి పారిపోలేదు, తప్పించుకొని పారిపోయాను. ఆదికాండం 39వ అధ్యాయం
యవనేచ్ఛను విడిచిపెట్టగలవా? యవన తలంపులు, యవన ఆలోచనలు, యవన తలంపులు జయించగలవా? చూద్దాం ఆ మాట. 39వ అధ్యాయము ఎన్నో వచనం నాన్న? 12. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో సేనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతులు విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయెను. విడిచిపెట్టగలవా? వాక్యం చెప్తుంది ఈరోజు, యవనేచ్ఛను విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు, లోకాన్ని విడిచిపెట్టు, లోక సాంగత్యాన్ని విడిచిపెట్టు. ఆదికాండం 19వ అధ్యాయం 14 వచనం. ఆదికాండం 19:14. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెళ్లాడనై ఉన్న తన అల్లుళ్ళతో, యూత్తో, యవనస్తులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి అని పిలిచాడు. కానీ వాళ్ళు ఆ మాట లెక్క చేయలేదు. మరి ఏం చేశారు? ఎగతాళి చేశారు. పాస్టర్లు ఇంతే, కోటాలు అంటారు, యూత్ మీటింగులు అంటారు. విడిచిపెట్టాలనా? నేనేం విడిచిపెట్టాలి? ఇలా యవనస్తుల కూడికలో ఒకసారి వాక్యం చెప్తుంటే అలంకరణ గురించి ఒక అమ్మాయి ఆ సౌందర్యాన్ని ఎక్స్ట్రా అలంకరణ విడిచిపెడతానని తీర్మానం చేసుకుంది. దేవుడిచ్చిన అలంకరణ చాలు, మితంగా అలంకరించుకుంటాను. నెలకి 300 అవుతున్నాయంట అమ్మాయి. కాస్మోటిక్స్ అంటారు కదా, వాటన్నిటి కొరకు బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు మనల్ని అందరిని అందంగా చేశాడు. హల్లెలూయా. అందరిని అంటారు, ఏంది అంకుల్ నువ్వు కూడా బాగున్నావంటే, కాకి పిల్ల కాకి ముద్దని మా అమ్మ చచ్చిపోయేదాకా నన్ను ముద్దు పెట్టుకుంటూనే ఉంది. ఎవరికి నచ్చకపోయినా మా అమ్మకి నచ్చాగా. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. దేవుడు నిన్ను సుందరంగా తయారు చేశాడంట. బైబిల్లో ఉంటుంది, సుందరమైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదు. మరలా 2వ సంవత్సరం వెళ్ళాము యూత్ క్యాంప్కి. వెళ్తే ఆ అమ్మాయి కొన్ని పైసలు తీసుకొచ్చి ఇచ్చింది. బీటెక్ చదువుతుంది ఆ అమ్మాయి. ఏంటమ్మా, హైదరాబాద్లో జరిగింది ఈ సంగతి. ఏంటమ్మా ఇవన్నీ అంటే, అంకుల్ పోయినసారి మీరు వచ్చినప్పుడు వాక్యం చెప్పారు ఎవరి కాలము ఎలా ఉండాలి అనేది. ఏమేమి రింగులు పెట్టుకోవాలి? ఇనుబుద్ధి అనే రింగులు పెట్టుకోవాలి. ఆ రింగులను ధరించండి మీరు, ఈ రింగులను కాదు. అర్థమైందా? ఏం కాటుకు పెట్టుకోవాలి అంటే, ఏ కానుక పెట్టుకోవాలి చెప్పండి? ఏ కానుక పెట్టుకోవాలి? ఎట్లాంటి కాటుక పెట్టుకోమని బైబిల్లో అన్నీ చెప్పండి, లేట్ అయిపోద్ది. ఏదో కాటుక గురించి చెప్పారంట ఆ రోజు. దూరదృష్టో లేదా మంచి దృష్టో, మంచి బుద్ధో, ఆ కాటుక పెట్టుకోండి. అన్ని అవయవాల గురించి చెప్పారు, అలంకరించుకోవటం గురించి. అప్పుడు దాకా నేను ఫ్యాషన్గా ఉండేదాన్ని అంకుల్. అప్పటి నుంచి నేను ఫ్యాషన్లు మానేశాను. ఈ డబ్బులు అంకుల్ ఈ సంవత్సరం అంతా నేను దాచిపెట్టాను. ఒకప్పుడు వాటికి పోసే డబ్బులు ఇప్పుడు సేవ కొరకు వాడండి అంకుల్ అని ఇస్తే, ఆ డబ్బులు నేను లెక్కేస్తే 3,000 రూపాయల పైన ఉన్నాయి. అన్నీ చిల్లరే. ఇంత మూట కర్చీపులు 3 వేసి వాళ్ళ దగ్గర ఉండవు కదా కవర్లు, కర్చీపులు కట్టి తీసుకొచ్చి ఇచ్చింది ఆ పాప. అమ్మాయి పేరు బ్యూలా. నేను నమ్ముతారో నమ్మని, నేను అబద్ధం చెప్పట్లేదు. ప్రజెంట్ ఇప్పుడు ఆ అమ్మాయి ఆస్ట్రేలియా దేశంలో ఇంజనీర్గా జాబ్ చేస్తుంది. హల్లెలూయా. విడిచిపెడితే దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. విడిచిపెడతావా? ఏ విడిచిపెట్టాలి? యవనేచ్ఛను విడిచిపెట్టిన యోసేపును దేవుడు ప్రధానిగా చేశాడు. విడిచిపెట్టలేకపోయాడు సంసోన్, అందుకే పతనమయ్యాడు. విడిచిపెట్టిన వాడు బానిస ప్రధాని అయ్యాడు, బాస్ అయ్యాడు. పనివాడు ప్రయోజకుడు అయ్యాడు, ప్రధాని అయ్యాడు. మన వైపు చూడండి. యవనేచ్ఛ నుండి పారిపోండి, విగ్రహం నుండి పారిపోండి, జారత్వం నుండి కూడా పారిపోండి. ఇలాంటి చాలా ప్రసంగాలు ఉన్నాయి. నేను ముగిస్తా ఉన్నాను. విడిచిపెట్టకుండా 6వ మాట చెప్పండి. వెంబడించలేవు. విడిచిపెట్టగలవా? అబ్రహాము ఊరును వదిలిపెట్టాడు. ఏ ఊరు? వాళ్ళ ఊరి పేరే ఊరు. అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి విడిచిపెట్టాడు, ఖరానును వెంబడించాడు. అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. నా హృదయంలో ఒక మాట చెప్పి నేను ఇక ముగిస్తాను. విడిచిపెట్టకపోతే ఎంత డేంజరో. చెల్లి ఇది చూడండి, నా వైపు చూడండి. విడిచిపెట్టాలి. మనం తినం అన్నీ, కానీ ఆ చైనా ఫుడ్ తింటాను ఇప్పుడు అందరూ ఎట్లా అయిపోయారు. ఎవరిని చూసినా రక్తం లేదు. యవనస్తులు చూడండి, ఎండ కొంచెం నిలబడితే కళ్ళు తిరిగి పటామని పడతారు. ఎందుకు అంటే బ్లడ్ లేదు. తినే తిండిలో పానీపూరి దీని క్యాన్సర్లు తెచ్చుకున్నారంట. ఎందుకు? హోటల్లో బయట తిండి అంత బాగా ఉంటుంది టేస్ట్ కంటే మనం ఇంట్లో ఉండే వాటిలో ఈగలు పడవు, అమ్మ చేసే దోశలో కదా. బయట మాత్రం చాలా టేస్ట్గా ఎందుకుంటాయి అంటే బొద్దింకలు, ఈగలు, అవి సాలెగూడు పడతాయి, సాలె పురుగులు ఇవన్నీ కలుస్తాయి. కాబట్టి ఆ పానీపూరిలో నేను చూస్తూనే ఉన్నా. ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నీళ్లు పోయడం కొరకు అటు ఇటు చూశాడు, ఇట్లా ముంచాడు, జగ్గు ఇట్లా పోసేస్తున్నాడు.
ఎందుకు ఆ బయట చేసే చికెన్ పకోడీ అంత టేస్ట్గా ఉంటుందంటే అమ్మ చెమట వస్తే టవాలు దుడుచుకుంటుంది, వాళ్ళకి చెమట వచ్చినాక ఏదొచ్చినా దానిలో కలిపి వేస్తారు ఆ చికెన్ పకోడీ. అందుకే అంత కలవకుండా ఎన్ని కలుగుతాయి మసాలాలన్నీ. బయట ఫుడ్ ఎక్కువ తింటున్నారు కుర్రోళ్ళు. అమ్మ చేసే దోశ నచ్చదు, ఎందుకంటే ఇంట్లో అమ్మ నీట్గా ఒక గుడ్డ చుట్టి కదా పెనం మీద ఇలా అలా అంటది. ఆడైతే చీపురు పట్టుకొని ఏమేస్తాడు చెప్పండి, చీపురు పట్టుకొని నీళ్ళు చల్లి ఇట్ట కొట్టి చీపురు దోశ మీకు నచ్చింది కదా చెప్పండి. మీరు చీపురుది నచ్చిందా అమ్మది నచ్చిందా చెప్పండి. ఫాస్ట్ ఫుడ్ అంట, అందుకే ఫాస్ట్గా వస్తుంది ఏంటి రోగాలన్నీ జబ్బులు. కుర్రోళ్ళని కదా ఏంటి మీరు ఏమనుకోగాకండి. నాకు ఇప్పుడు 4 యాక్సిడెంట్లు అయినాయి, నాతో పాటు పరిగెత్తండి. ఇప్పుడు మనం చూద్దాం, పందెం పెట్టుకుందాం. మీరు చూడడానికి ఇట్లా కనబడుతుందనుకున్నారా? నెంబర్ 1 దేంట్లో? మా ఊర్లోలే, త్రిపురాతక మండలం కాదు, మా ఊర్లో పరిగెత్తడంలో ఇప్పటికి ఉంది. మా గూట్లో నాకు ఇచ్చిన గిఫ్ట్. చిన్నప్పుడు పుట్టినప్పుడు పోలియోతో పుట్టా, కాలు నడకలేదు 3 సంవత్సరాలు. మా అమ్మ కొబ్బరి నూనె తీసుకొని సేవకుల చేత ప్రార్థన చేయించుకొని ఈ కాలును అభిషేకించారు. కాలు బాగయింది. ఆ గుర్తుకు పెట్టుకున్న హెచ్చులకు చెప్పట్లా, దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమేన్ చెప్పు. విడిచిపెట్టకుండా దేవుడు వాడుకోడు. నల్లులు బల్లులు ఏయో తింటారా చైనా వాళ్ళు, వాడికి పేరు చైనీస్ ఫుడ్ అని, కానీ కప్పలు కూడా తింటారంట. మీకు ఇష్టమైన కప్ప బజ్జీ చేపిద్దాం మధ్యాహ్నం. ఇది చూడండి, వద్దా? చల్లగా నీళ్ళు ఉంటే ఇదో స్టవ్ మీద పెట్టి నీళ్ళని కొంచెం అట్లా వేడి చేసి కప్పలు వేస్తారండి. కప్పలు వేస్తే అవి కొంచెం స్టవ్ కూడా తిప్పంగానే నులివెచ్చలుగా ఉంటాయి కదా, వేడిగా కొంచెం నీళ్ళు. అప్పుడు దాకా చల్ల నీళ్ళలో ఉన్న ఈ జలకాడ అట్లా ఆడుకుంటా హాయిగా హ్యాపీగా తిరుగుతూ ఉంటాయంట. కొంచెం పెంచుతాడంట, కొంచెం పెంచుతాడంట. ఏంటిది మంట. అలా పెంచి పూర్తిగా అది తిప్పేసరికి అవి బాగా లోపల నుంచి కాలుకుంటా మొత్తం బజ్జీలాగా అయిపోతాయి, పూరి పొంగినట్టు పొంగుతాయి. కానీ అది బాగుంది చక్కగా ఉంది అనుకున్నాయి, కానీ అది చచ్చిపోతున్నాయని వాటికి తెలియదు. చాలామంది అంతే, వదిలిపెట్టట్లేదు. కొంచెం వేడైనప్పుడే ఆ కప్ప ఎగిరిగరగా బయట దూకుంటే బతికిద్దా బతకదా? సైతాన్ చెప్పేది మనకు ఎట్లుంటాయి చెప్పండి. ఆడ చూడు ఎంత బాగుందో, ఆ ఫాస్ట్ ఫుడ్ చూడు ఎంత బాగుందో. ఇక్కడేముందిరా, అందాక అన్న చెప్పాడు కదా, ఎంజాయ్మెంట్. చర్చిలో ఏముంటుంది, ఎప్పుడు బైబిల్ చదువు, ప్రార్థన చేసుకో, తెల్లవారుజామునలే అమ్మ అనుకోండి, అక్క అనుకోండి, చెల్లి అనుకోండి, ఎర్ర ఏషియాలు వేయకూడదు కదా, ఈ ప్రేమల దోమలు ఇవన్నీ వేస్ట్, నీ లైఫ్ నిలబడదు ఇట్లాంటి చెప్తారు. కానీ లోకంలో చూడండి ఎంత బాగుందో, ఎంజాయ్మెంట్ అనుకుంటారు. దాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే చాలా నష్టం వచ్చింది. చివరి మాటల్లోకి వస్తున్నా నేను. మా అక్క నాకంటే పెద్ద ఆమె కూతురుకు పుట్టిందేమో అనుకుంటా నేను చాలాసార్లు. భయంకరంగా మా ఇద్దరికి ఫైటింగ్ జరిగింది. ఇంట్లో పిల్లలు ఒకరికొకరు కొట్టుకుంటారు కదా. మా అక్క బాగా చదివేది, మనకేం పొట్టపోతే ఎవరు పోయలేదులే, అక్షరం ఒక్క రాదు, బాగా చదువు రాదు, ఆమెకు బాగా చదవచ్చు. మరి ఇంట్లో వాళ్ళేమో ఆమెను పొగుడుతుంటారు. ఆమెకు అంత ఎర్రగా ఉంటుంది, మన అసలు రంగు తెలుసు కదా. అది అన్నిట్లో నేను తక్కువే. ఆమెను కాస్త పొగుడుతుంటే నాకు బాగా కోపం వచ్చేది మా అక్క మీద. మా నాన్నకి మక్క అంటే బాగా ఇష్టం, మా అమ్మకేమో నేనంటే ఇష్టం. చూస్తున్నారా, ఎవరికైనా తల్లులకి కొడుకులంటే భలే ఇష్టం ఉంటుంది కదా. నాన్నోళ్ళకేమో కూతుర్లు అంటే ఇష్టం. దేవుడి దయల్లా ఈ ఇంట్లో మా ఇంట్లో అటు భేదాలు లేవు. మాకు 2 కూతుర్లే, ఇక్కడ 2 కొడుకులే. ఈ గొడవలు లేవు. అల్లెలు చెప్పండి ఒకసారి, అయిపోయిందిలే. ఆమంటే వాళ్ళకి బాగా ప్రాణం. మా అక్క ఏదంటే అదే. నన్ను మా అక్క కొట్టించేది అప్పుడప్పుడు, నేను చేయకపోయినా ఇట్లా చేసిండమ్మంటే మామూలు బాధపడేస్తారంతే. ఆమెను మాత్రం ఏమన్నారు. కానీ చాలా బాగుండేవాళ్ళం. కొన్నిసార్లు కొట్టుకున్న, ఇద్దరం కలిసి పడుకునేవాళ్ళం అక్క నేను. మా అక్కకు 14 ఏళ్ళు, నాకు 12. 7th క్లాస్ చదువుకున్నాను. వేసవి కాలంలో మరి ఖాళీగా ఉన్నాం. మా అమ్మ అన్నది, అమ్మ రెక్కాడితే డొక్కాడే కుటుంబాలు మనవి, కొంచెం పనికి వెళ్దాం. ఏం చేసేది లేదు, నువ్వు పలకల కోరీలు గనులు తెలుసా మీకు? ఇప్పట్లో కొంతమందికి తెలియదు అనుకుంటా. అక్కడ అన్నున్నారు, వాళ్ళకి తెలుసు. ఆ పలకల కోరీలు మా దగ్గర ఉంటాయి. మార్కాపురం ఏరియాలో చాలా లోతుగా ఉంటాయి గనులు. ఆ గనుల్లో పనికి వెళ్ళేవాళ్ళు. మట్టి తట్టలకి ఎత్తు, నువ్వు ఏం చేయని పని లేదు, మోయని పని లేదు అంటే సరే అమ్మా అని వెళ్తుంది మా అక్క. అయితే శుక్ర శని ఆదివారాలు 3 రోజులు మీటింగులు, ఇలాగని మీటింగులు. ఉదయం మీటింగ్ అయింది, మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత యూత్ మీటింగ్. మొదటి రోజు వెళ్ళాము మేము. ఏ రోజు చెప్పండి అది? ఏ రోజు? శుక్రవారం వెళ్ళాం. మా నాన్న బాగా పాటలు పాడతారు, అన్నయ్య రాశారు కదా పాటలు. మా నాన్నకి చదువు లేదు, కానీ పాటలు బాగా ఆయనంతటా ఆయనే అని కల్పన చేసేవాడు. దేవుని వాక్యాలు కవిత్వంలాగా వస్తాయి ఆయనకి, మాటలు పాడేవాడు. ఇప్పుడు పాడడానికి టైం లేదు, కానీ మంచి మంచి పాటలు.
మా నాన్నకి ఆ టాలెంట్ ఉంది, పాటలు బాగా పాడించుకునేవాళ్ళం, బ్రదర్ సంఘాల్లో పాటలు పాడుతుండేవాడు. మధ్యాహ్నం యూత్ మీటింగ్ భోజనం చేసి నాకు కూర్చున్నాం. వాళ్ళు వాక్యం చెప్తుంటే నాకైతే కళ్ళంబడి నీళ్ళు వచ్చినాయి. ప్రార్థన చేసుకున్నాను. నేను కూడా తీర్మానం చేసుకున్నాను, యేసు ప్రభుకు నా జీవితాన్ని ఇవ్వాలి. ఎందుకంటే కడుపులో ఉన్నప్పుడే మా అమ్మ తీర్మానం చేసుకుంది. నా కాలు బాగలేని నాకు దేవుడు వికలాంగుడిగా కుంటోడిగా కాకుండా కాలు బాగు చేశాడు కాబట్టి నేను యేసయ్యని నమ్ముకోవాలనుకున్నాను. నేను ఇంకా తీర్మానం చేసుకోలేదు, మనసులో చేసుకున్నా, చెయ్యి పైకెత్తలేదు. ఇలా ఉంటుండగా మా నాన్నకు చెప్పాను, నాన్న నేను ప్రభువుని నమ్ముకోవాలనుకున్నానంటే మంచిదే కదయ్యా, మంచిదే కదా అని ఈ విషయం మా అక్కకు చెప్పాడు. శనివారం అవైపు చూడండి, శనివారం పొద్దున్నే పనికి వెళ్తున్నప్పుడు మా అక్కకు చెప్పాడమ్మా, తమ్ముడు రాత్రి వాక్యం విని తీర్మానం చేసుకోవాలనుకున్నాడు, మరి నువ్వు కూడా ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్తాం, పొద్దున్నే పనికి వెళ్తున్నాం, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మీటింగ్కి వెళ్తాం, ఈరోజు వాక్యం విను, నువ్వు కూడా తీర్మానం చేసుకుంటే. అవైపు చూడండి, మా అక్క 14 సంవత్సరాలు అప్పుడు మా అక్క అన్నది, నాన్న వాక్యం విందాం, ప్రార్థన చేసుకుందాం, ఇవన్నీ మంచిదే కానీ మారు మనసు పొందు, తీర్మానం చేసుకొని అనగా. ఎందుకంటే నాకు 14 ఏళ్ళే కదా, ఇంకా చాలా వయసు ఉంది. అప్పుడే బాప్తిజం తీసుకున్నాను అనుకో, అప్పుడే ఈ శరీరము లోక సంబంధమైన ఉంటాయి కదా, ఇవన్నీ విడిచిపెడితే యేసుప్రభు నమ్ముకుంటే బాప్తిజం తీసుకుంటే చాలా నిష్టగా ఉండాలి కదా. నాకు కూడా తెలుసు నాన్న, ఇంకా టైం ఉంది, ఆ టైం వచ్చినాక నేను తీసుకుంటానులే, నన్ను బలవంతం చేయగాక నాన్న అంది. పనికి వెళ్ళారు, సాదాసీదిగా అందరూ ఆడుకుంటా పాడుకుంటా నవ్వుకుంటూ వెళ్తారు పనులకి. వెళ్ళారు, 10:30-11 అయింది. ఆ టైంలో అందరికీ కొంచెం బయటికి వెళ్ళడానికి, ఇప్పుడు అన్నా మనందరం వాష్రూమ్లు అని కదా, అప్పుడు ఆ ఇంటర్వెల్ లాగా బయటికి వదిలితే వాళ్ళని 10 నిమిషాలు మంచినీళ్ళు తాగడం అట్లా బయటికి వెళ్తారు కదా, పాస్కో వాటికి వెళ్తారు, అందరూ అట్లా వెళ్ళారు. ఏమనుకుంది, వీళ్ళందరూ బయటికి వెళ్ళారు, ఈ లోపు నేను ఆ గంపలకి తట్టలకి మట్టి ఎత్తుదామని వెళ్ళింది. ఇట్లా వెళ్ళింది, ఎవరు చూడలేదు. ఎక్కడో చాలామంది ఉంటారు, 100 మంది ఉంటారు ఆ మోసేవాళ్ళు. అప్పట్లో క్రేన్లు లేవు ప్రభువన్న, క్రేన్లు లేవు. అలా మోసుకుంటా పైకి ఎత్తుకుంటూ వస్తారు, ఒకరి తర్వాత ఒకళ్ళు తట్టని ఎత్తుకుంటూ వస్తారు. మట్టి ఎత్తుదామని వెళ్ళింది, లోపలికి ఎవ్వరు లేరు. నేను ఈ లోపు మట్టికి వచ్చి తవ్వుదామనుకున్నాడు. ఆ ఓనర్ గట్టు మీద ఉన్న ఆయన, గడ్డపార అంటారు కదా, గుంటూరు జిల్లాలో పలుగు అంటారు, ఆ పలుగు తీసుకొని తవ్వుదామని ఈయన అనుకున్నాడు, ఆమె ఎత్తుదామనుకుంది. లోపల ఉన్న సంగతి ఈయనకు తెలియదు కదా, ఆయన తవ్వుతున్న సంగతి ఆమెకు తెలియదు. ఇటు చూడాలి, ఆ తవ్వుతున్న ఆ మట్టి పిల్లలు ఒక్కసారి ఉదాటున ఒక ట్రాక్టర్ దాదాపు పెద్ద మట్టి దరి ఉంటుంది కదా, పెద్ద అంటే ట్రాక్టర్ ఉంటుందో మరి లారీ ఉంటుందో, ఒక దరి మొత్తం ఊగింది. ఎప్పటి నుంచో తవ్వుతున్నారు కదా, వర్షాలు పడినాయి, నానింది. ఆ దరి మొత్తం పిల్లలు పడింది లోపల. ఈమె పడుతూ ఉండగా రాలుతుండగా తట్టెలా పెట్టుకొని పైకి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంకొక దరి, పెద్ద రాళ్ళ దరి ఒకేసారి మీద పడంగానే వెళ్ళి లోపల పడిపోయింది అడుగున. ఇక పిల్లలు ఆయన తవ్వుతున్నాడు, ఆయనకి తెలియదు, కేకలానికి ఏమి వినపడలేదు. పిల్లలు తవ్వుతున్నాడు. మొత్తం ఒక ట్రాక్టర్ మట్టి దాకా ఆ మీద పడిపోయింది. వీళ్ళందరూ వచ్చారు, ఇక మట్టి ఎత్తుదామని లోపలికి దిగుతూ ఉంటే మట్టి పడిపోతుంది. అయ్యయ్యో అయ్యా మట్టి అంతా పడిపోతుంది. అయ్యా పిల్లలు ఏమైంది, ఈ అమ్మాయి ఏమైందని చూస్తే ఎక్కడో వినబడుతుందంట అంతో ఇంత స్వరం, కాపాడండి, రక్షించండి అని. వీళ్ళు పరుగున వచ్చి ఆ మట్టి అంతా ఏడబడింది, ఎక్కడ పడింది అని అట్లా వెతుకుతా ఉన్నారు. ఆ రాళ్ళన్నీ తీసి, క్రేన్లు లేవు, చేతులతో అట్లా లాగేసి అంత మట్టిని తీసి అడుగును చూసేసరికి అప్పటికే చచ్చిపోయి అలాగ పడిపోయింది మా అక్క. తట్ట మాత్రం నెత్తి మీద ఉంది, నెత్తి పగలలేదు. ఈ కాలు చేతులంతా అవయవాలన్నీ కొట్టకపోయినాయి. పరుగున వస్తుంది కదా బ్రతకాలన్న ఆశతో. నానా ఇంకా చాలా టైం ఉంది. నువ్వు కూడా అనుకుంటున్నావేమో, ప్రేమ కానీ స్నేహాన్ని కానీ మీలో ఉండబోయి సిగరెట్ కానీ సాంగత్యం కానీ ఏదైనా తప్పుడు మార్గం కానీ నీకు తెలియకుండానే ఒక అమ్మాయికో ఒక అబ్బాయికో దేనికన్నా ఎవరికన్నా మనసులో ఒకవేళ చోటించుంటే నువ్వు అనుకుంటున్నావేమో ఇంకా చాలా టైం ఉంది, ఆ రోజు మారు మనసు పొందుదాను, బాప్తిసము తీసుకుందాం, టైం ఉంది అని మీరు అనుకుంటున్నారేమో. కానీ నేను చెప్తున్నాను, దేర్ ఈజ్ నో ఛాన్స్. హల్లెలూయా. ఇక నీకు అవకాశము ఉండదు. దేవుడు మాట్లాడుతుండగా పెడచెవులు పెట్టి వాయిదాలు వేసి తృణీకరించి, ఇప్పుడు కాదు ఇంకా 10th, ఇప్పుడు కాదు ఇంకా ఇంటరే, ఇప్పుడు కాదు పెళ్ళైనాక, ఇప్పుడు కాదు కులమోళ్ళు మతమోళ్ళు మనకు దొరకరో. ఇప్పుడే బాప్తిసం ఏంటి,
ఎంజాయ్ చేయాల్సిన వయసు కదా, తాగాలి, తిరగాలి, ఎగరాలి, గంతులేయాలి, వీళ్ళు ఇంతే చెప్తారు పాస్టర్లు. అట్లనే అనుకుంది మా అక్క. ఏమంది చెప్పండి, ఇంకా చాలా టైం ఉంది నాన్న, నన్ను బలవంతము చేయకుంది. ఆ రోజే మట్టిలో చచ్చిపోద్దని చెప్పు చెల్లి. మా అక్కకి తెలియదు. మీలో కొందరు కనపడుతున్నారు, ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు మారు మనసు లేకుండా ఇక్కడ కూర్చున్నారు. దేవుడేమో ఒక తిమోతిలాగా వాడుకోవాలని, శిష్యునిగా, సహోదరునిగా, పరిచారకునిగా, ఏమండి చివరికి నాయకుడిగా, వెంబడించేవాడిగా చేయాలి. దైవజనుడుగా నిన్ను, దైవజనురాలిగా నిన్ను చూడని ఆయన కోరుకుంటే నువ్వు అల్పమైన వాడి కానీ ఆగిపోయావు. శిష్యుడవు కాలేదు, నువ్వు ఒక శిష్యువుగా ఉండిపోయావు. నువ్వు పాపము నీకు ఈ టైంలో చాలా ఆనందంగా, అందంగా బాగా కనబడుతుంది. విడిచిపెడతావా? పెట్టవా? విడిచిపెట్టవా? ఇలా చెప్తే లేట్ అయిద్దేమో కానీ 1:30 అవుతుంది. ఆఫ్రికా దేశంలో బఠానీల కోసం ఒక కోతి చచ్చింది. బఠానీలు పెడతారంట వాళ్ళు కోతిని పెట్టుకోవడానికి. బఠానీలు ఒక పాత్రలో, ఒక డబ్బాలు గుంతలా తీసి అక్కడ పాతి పెడతారు, దాన్ని మూత పెట్టరు. బఠానీలు అంటే ఆ కోతులకు బాగా ఇష్టంతో చెయ్యి ఇట్లా దూరేటప్పుడు ఈజీగానే దూరింది కదా, లోపలికి పెట్టింది, గుప్పిలతో పట్టుకుంది ఇట్లా చేతి నిండా. బఠానీలు వదలలేకపోతుంది. వాడు వస్తున్నాడు దగ్గరికి, కర్ర పట్టుకొని వస్తున్నాడు, విడిచిపెడదాం అనుకుంటుంది, కానీ బఠానీల మీద ఇష్టముతో వదలలేకపోతుంది. వచ్చి నెత్తి మీద ఒక్కటి బాదాడు, అంతే, దెబ్బకు తెచ్చి ఊరుకుంది. సాగు గురించి నాకు చెప్పడం నా ఉద్దేశం కదా, కానీ అల్పమైంది కోసం, తుచ్చమైన ఇచ్చల కోసం ఇట్లా అంటున్నందుకు ఏమనుకోండి, అంకులు మీరు రుచి చూశారని కానీ ఒక దైవ సేవకుడికి చెప్తున్నా, శరీర సంబంధమైన ఇచ్చలు, కోరికలు, ఆశయాలు కొంతకాలమే తృప్తినిస్తాయి, తాత్కాలికమైన సంతోషాన్ని ఇస్తాయి. కొద్దిపాటి ఆనందం, ఒక నిమిషం పాటు ఆనందాన్ని ఇచ్చే సిగరెట్, బీడి, గుట్కాలు, పానుపరాకులు, ఒకవేళ అమ్మాయి అబ్బాయి ఏదైనా సాంగత్యం తాత్కాలికమైందే ఇస్తుంది నీకు. శాశ్వతమైన ఆనందం కోసం, శాశ్వతమైన చెప్పండి ఆనందం కోసం, శాశ్వతమైన సంతోషం కొరకు చూడండి. ఈ అల్పమైన దాన్ని ఎందుకు? మోషే విడిచిపెట్టాడు, మహానాయకుడు అయ్యాడు. యోషువ విడిచిపెట్టాడు, ప్రధాన అయ్యాడు. విడిచిపెట్టలేకపోయాడు సంసోను, బలైపోయాడు. విడిచిపెట్టలేకపోయాడు ఎవరు? దేమ. విడిచిపెట్టలేకపోయింది దీనా. సమరయ స్త్రీ పాపపు కొండను అక్కడ విడిచిపెట్టి వెళ్ళింది. ఆ ఊరి వారందరి చేత ప్రశంసించబడింది. ఓ పాపాత్మరాజు, హల్లెలూయా. ఈ రోజుకైనా నీ బూతులు, నీ అబద్ధాలు, నీ పోకిరి మాటలు, నీ చిల్లంగితనం, ఏమండి నీ హెయిర్ స్టైల్, నీ బట్టలు, ఎక్కడ రోతుందో, లోకముందో, పాపముందో, వేషధారణ ఉందో, నీకు అనిపిస్తుందో దేవునికి అయిష్టమైన నీవేమన్నా ఉంటే, కొన్నిసార్లు మాటలు, చూపులు, తలంపులు, ఇచ్చలు, కోరికలు, ఆశలు, అమ్మా నాకు కనపట్ల, కానీ స్కానింగ్ తీస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని. అది వదిలిపెడితే ఆరో మెట్టుకాడిని ఆకుండా నిన్ను దేవుడు ఒక దైవజనుడిగా వాడుకుంటాడు. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. విడిచిపెట్టగలవా? నువ్వు నేను పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించుట కొరకై విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ప్రార్థన చేసుకో. తమ్ముడా, ఎందుకలా చూస్తున్నావు?